వంశీయులారా యెహోవాను సన్నుతించుడి. యెహోవాను సన్నతించుడి. యెహోవా యందు భయభక్తులు గల వారలారా యెహోవాను సన్నతించుడి. యెరూషలేములో నివసించు యెహోవా సియోనుల నుండి సన్నతింపబడునుగాక. యెహోవాను స్తుతించుడి. చివరి వచనం అందరం కలిసి చదువుకుందాం. యెరూషలేములో నివసించు యెహోవా సియోనులో నుండి సన్నతింపబడునుగాక. యెహోవాను స్తుతించుడి. దేవుడి వాక్యం దీవించు. మంచిది. ఉత్తర ప్రత్యుత్తర వాక్య భావం కొరకు చదివి సహకరించిన సెక్రటరీ రాజన్నకు ప్రభుపేట వందనాలు. దేవుడు వారిని దీవించునుగాక. హలో కరుణగల నీ మాటతో నా కన్నీరు తుడిచావయ్యా. కలతలు ఉన్న నా మనసుకు ధైర్యాన్ని ఇచ్చావయ్యా. కరుణగల నీ మాటతో నా కన్నీరు తుడిచావయ్యా. కలతలు ఉన్న నా మనసుకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చావయ్యా. నీ మాటే నాకు ప్రాణం, నీ మాటే నాకు క్షేమం, నీ మాటే నాకు సర్వం, నీ మాటలో ఉంది జీవం. నీ మాటే నాకు ప్రాణం, నీ మాటే నాకు క్షేమం, నీ మాటే నాకు సర్వం, నీ మాటలో ఉంది జీవం. కరుణగల నీ మాటతో నా కన్నీరు తుడిచావయ్యా. కలతలు ఉన్న నా మనసుకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చావయ్యా. ఈ యాత్రలో నా ఒంటరి పయనములో ఎందరెందరో నన్ను దూషించినారయ్యా, అవమానించారయ్యా. ఈ లోకయాత్రలో నా ఒంటరి పయనములో ఎందరెందరో నన్ను దూషించినారయ్యా, అవమానించారయ్యా. ఈ మనుషుల మాటలలో ఆదరణే లేదయ్యా, ఈ మనుషుల మాటలలో ఆదరణే లేదయ్యా. నీ మాటతో నన్ను ఆదరించినవయ్యా, నీ మాటతో నన్ను ఆదరించినవయ్యా. నీ మాటే నాకు ప్రాణం, నీ మాటే నాకు క్షేమం, నీ మాటే నాకు సర్వం, నీ మాటలో ఉంది జీవం. కరుణగల నీ మాటతో నా కన్నీరు తుడిచావయ్యా. కలతలు ఉన్న నా మనసుకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చావయ్యా. ఆత్మీయ యాత్రలో నీ సన్నిధానములో నీ వాక్యముతో బలపరిచినావయ్యా, నెమ్మదినిచ్చావయ్యా. ఆత్మీయ యాత్రలో నీ సన్నిధానములో నీ వాక్యముతో బలపరిచినావయ్యా, నెమ్మదినిచ్చావయ్యా. నీ కృపక్షేమములే నా వెంటే వచ్చనయ్యా, నీ కృపక్షేమములే నా వెంటే వచ్చనయ్యా. నీ మాటతో నన్ను ఆదరించినవయ్యా, నీ మాటతో నన్ను ఆదరించినవయ్యా. నీ మాటే నాకు ప్రాణం, నీ మాటే నాకు క్షేమం, నీ మాటే నాకు సర్వం, నీ మాటలో ఉంది జీవం. నీ మాటే నాకు ప్రాణం, నీ మాటే నాకు క్షేమం, నీ మాటే నాకు సర్వం, నీ మాటలో ఉంది జీవం.
కరుణగల నీ మాటతో నా కన్నీరు తుడిచావయ్యా. కలతలు ఉన్న నా మనసుకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చావయ్యా. కరుణగల నీ మాటతో నా కన్నీరు తుడిచావయ్యా. కలతలు ఉన్న నా మనసుకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చావయ్యా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చక్కని పాట వినిపించినటువంటి మరి మన వెంకటేశన్న వారి యొక్క మాధురిమ మరి మహిమారానికి ప్రభుపేట వందనాలు. దేవుడు వారిని దీవించును గాక. ఈ పాట మాతో కలిసి మీరంతా కలిసి పాడాలని ప్రభుపేట తెలియజేస్తున్నాము. ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం, నీతో ఉంటే జీవితం బాటేదైన పువ్వుల కుసుమం. నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం, నీతో ఉంటే జీవితం బాటేదైన పువ్వుల కుసుమం. నువ్వేగా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం, నీతో ఉంటే జీవితం బాటేదైన పువ్వుల కుసుమం. నువ్వే లేకపోతే నేను జీవించాలేను, నువ్వే లేకపోతే నేను బ్రతకలేను, నువ్వే లేకపోతే నేను ఊహించాలేను, నువ్వే లేకపోతే నేను లేనేలేను, నువ్వే లేకపోతే నేను జీవించాలేను, నువ్వే లేకపోతే నేను బ్రతకలేను, నువ్వే లేకపోతే నేను ఊహించాలేను, నువ్వే లేకపోతే నేను లేనేలేను. నిన్ను విడిచిన క్షణమే ఒక యుగమై గడిచే నా జీవితము, చెదరిన నా బ్రతుకే నేను వెతికే నీ తోడు కోసం. నిన్ను విడిచిన క్షణమే ఒక యుగమై గడిచే నా జీవితము, చెదరిన నా బ్రతుకే నిన్ను వెతికే నీ తోడు కోసం. నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. నీతో ఉన్న జీవిస్తానే కలకాలము, నిన్నే నేను ప్రేమిస్తానే చిరకాలము. లోకంలోన ఎన్నో వెతికా అంతా శూన్యము, చివరికి నీవే సదాకాలము. నీతో నేను జీవిస్తానే కలకాలము, నిన్నే నేను ప్రేమిస్తానే చిరకాలము. లోకంలోన ఎన్నో వెతికా అంతా శూన్యము, చివరికి నువ్వే నిలిచావే సదాకాలము. నిన్ను విడువను దేవా నా ప్రభువా నా ప్రాణనాథా, నీ చేతితో మలచి నన్ను పిలచి సరిచేయునాదా. నిన్ను విడువను దేవా నా ప్రభువా నా ప్రాణనాథా, నీ చేతితో మలచి నన్ను విరచి సరిచేయునాదా.
నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం, నీతో ఉంటే జీవితం బటేదైన పువ్వుల కుసుమం, నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం, నీతో ఉంటే జీవితం బాటేదైన పువ్వుల కుసుమం, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. మంచిది, దేవునికి మహిమ కలుగును గాక. చక్కటి పాట వినిపించినటువంటి మన మధ్యలో ప్రభాకరు, అదేవిధంగా వారి సతీమణి గారికి ప్రభుపెట్ట వందనాలు. దేవుడు వారిని దీవించును గాక. మంచిది, ఈ సమయంలో మరి యొక్క పాట అందరం లేచి నిలబడి పాడుకుందాం. ఈ సమయంలో వెనుక ఉన్నవారు ముందుకు రావాలని మనవి చేస్తున్నాం. అమ్మ, వెనుక ఉన్నవారు వరండాలో ఎవ్వరు కూర్చోకండి, బయట ఎవ్వరు కూర్చోకండి, లోపలికి రండి. స్థలం కావాల్సినంత ఉందమ్మా. లేవండమ్మా, అందరం లేచి నిలబడదాం, అందరం లేచి నిలబడదాం. ఈ గ్యాప్ను ఫిలప్ చేయాలి, ఈ గ్యాప్ ఫిలప్ చేయాలమ్మా. ముందర స్త్రీలు దయచేసి హలో రావాలి, ముందుకు రావాలి. ఇంకా అమ్మ జరగండమ్మా, మీరే అమ్మ రండమ్మా, పాపలు ముందుకు రండి. ఆ వాకిల దగ్గర ఉన్న వాళ్ళు అందరూ ముందుకు రావాలి. ఇంకా మీరు పాపం వెనుక ఉన్న వాళ్ళు వరండాలో కూర్చుంటున్నారు. హలో నీ కృపలోనే నన్ను నిలుపుమయ్యా, నీ ఎనలేని ప్రేమను చూపుమయ్యా, నీ కృపలోనే నన్ను నిలుపుమయ్యా, నీ ఎనలేని ప్రేమను చూపుమయ్యా, నా తోడు నీడా నీవయ్యా, నా యేసయ్యా, నా ఊపిరై నువ్వు ఉన్నావు, నా యేసయ్యా, నా తోడు నీడా నీవయ్యా, నా యేసయ్యా, నా ఊపిరై నువ్వు ఉన్నావు, నా యేసయ్యా, నీ కృపలోనే నన్ను నిలుపుమయ్యా, నీ ఎడలేని ప్రేమను చూపుమయ్యా, నీ కృపలోనే నన్ను నిలుపుమయ్యా, నీ ఎనలేని ప్రేమను చూపుమయ్యా. వేదనలో శోధనలో ఇరుకులలో ఇబ్బందులలో దీనునిగా ఓదార్పుకై వేచాను నీ రాకకై, ఒకసారి నన్ను చేరి బలపరచుమా, నీ ప్రేమ కౌగిలిలో బంధించుమా, ఒకసారి నన్ను చేరి బలపరచుమా, నీ ప్రేమ కౌగిలిలో బంధించుమా, నాకున్న ధైర్యం నీవయ్యా, నా యేసయ్యా, నువ్వు లేక క్షణమైనా నేను బ్రతుకలేనయ్యా, నాకున్న ధైర్యం నీవయ్యా, నా యేసయ్యా, నువ్వు లేక క్షణమైనా నేను బ్రతుకలేనయ్యా, నీ కృపలోనే నన్ను నిలుపుమయ్యా, నీ ఎనలేని ప్రేమను చూపుమయ్యా, నీ కృపలోనే నన్ను నిలుపుమయ్యా, నీ ఎనలేని ప్రేమను చూపుమయ్యా. బాధలలో భారములో నిందలలో నిర్బంధములో ఒంటరిగా నీ
లేక అడుగైనా నేను వేయలేనయ్యా. నాకున్న దైవం నీవయ్యా నా యేసయ్యా. నువ్వు లేక అడుగైనా నేను వేయలేనయ్యా. నీ కృపలోనే నన్ను నిలుపుమయ్యా. నీ ఎనలేని ప్రేమను చూపుమయ్యా. నీ కృపలోనే నన్ను నిలుపుమయ్యా. నీ ఎనలేని ప్రేమను చూపుమయ్యా. నా తోడు నీడా నీవయ్యా నా యేసయ్యా. నా ఊపిరై నువ్వు ఉన్నావు నా యేసయ్యా. నా తోడు నీడా నీవయ్యా నా యేసయ్యా. నా ఊపిరై నీవున్నావు నా యేసయ్యా. నీ కృపలోనే నన్ను నిలుపుమయ్యా. నీ ఎనలేని ప్రేమను చూపుమయ్యా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చక్కటి పాట వినిపించినటువంటి కూర్చునేటప్పుడు ముందు జరిగి కూర్చోండమ్మా. తిమోతి అన్నకి అదేవిధంగా వెంకటేశ్ అన్నకు ప్రభుపేట వందనాలు. దేవుడు వారిని దీవించును గాక. అయితే అలా అమ్మ ఇప్పుడు వెనుక ఉన్న వాళ్ళందరూ కూడా లోపల వచ్చి కూర్చోండి. ఆ విధంగా ప్రార్థనలో ఏకీభవించుదాం. మన మధ్యలో కృపన్న ముందుకొచ్చి వర్తమానం కొరకు దేవుని మాటల కొరకు ప్రార్థిస్తాడు. ఆ తర్వాత దైవ వర్తమానమును మనము ధ్యానించుకుందాం. చేసి అందరు నిశ్శబ్దంగా తలలోంచి కళ్ళు మూసుకున్నదే ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన పాదాలకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. అవునైనా తండ్రి, ఈ ఉదయకాల సమయంలోనైనా మరి ఇంతవరకునైనా కీర్తనల ద్వారా నేను స్తుతించినాము, ఘనపరిచినాం తండ్రి. పన్నైనా ప్రభావ మరి నీ యొక్క దాసుడినైనా ఇప్పుడు చెప్తున్న వాక్యంనైనా మరి ఏదైతే చెప్తాడో తండ్రి ఆయనకి మంచి తెలివి జ్ఞానం దయచేయి. ఆయన చెప్తున్న వాక్యం కూడా నైనా మేము వింటున్న వారికి మంచి జ్ఞానాన్ని దయచేయి. మా హృదయాల్లో మంచిగా నాటబడే భాగ్యాన్ని అనుగ్రహించు. మంచి నెలలో పడిన ఇత్తనం ఎలా ఫలిస్తుందో మా హృదయాల్లో ఫలించే భాగ్యాన్ని అనుగ్రహించు తండ్రి. నేను ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డని పేరు పిలవలసిన దీవించి ఆశ్రయిస్తామని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థించిన అన్నగారికి ప్రభుపేట వందనాలు. మనమందరం కూడా దేవుని స్వరం వినటానికి, ఆయన మాటలే మనం వినటానికి మనం సిద్ధపడి ఉందాం. ముందుగా నేను ఒక బొమ్మ చూపిస్తాను, ఒక వీడియో, ఒక ఇమేజ్ చూపిస్తాను మీకు. పోయిన వారము మీకు ఒక రాజు ఫోటో చూపించాను. ఒక రాజు ఫోటో. ఏ రాజు ఫోటో? ఏ రాజు ఫోటో? అందరు చెప్పాలి. అదే చెప్పరు, చెప్పాలి కదమ్మా. ఏం పేరు? రాజు పేరు ఏం పేరు? బొమ్మ వేసి చూపించాను కదా, అది మీరంతా చూసినారు కదా. ఒక్కరే చూసినారా? ఇంకా ఎవరు చూడలేదా బొమ్మ? సరే చెప్పండి. ఏం పేరు? ఆయన నెబుకద్నెజర్ అనేట ఆయన మందిరం పడగొట్టిన ఆయన పడగొట్టిన మందిరాన్ని కట్టండి అని ఆజ్ఞాపించినాడు ఒక రాజు. ఆయన పేరేం పేరు? కోరేసు. అది చూపెట్టు, ఆయన ముఖాన్ని ఒకసారి చూద్దాం అందరం, ఆయన ఫేస్ చూద్దాం. వచ్చినావా? ఇది కాదు, నేను యూట్యూబ్లో ఆయన కిరీటం పెట్టుకొని ఉన్న ఫోటో, గ్రూప్ సాంగ్స్ పాడే వాళ్ళ వెనుక పెట్టిన ఒక ఫోటో. కోరేసు ఆజ్ఞ మరలా మందిర నిర్మాణం. కోరేసు ఆజ్ఞ యూట్యూబ్లో మన వీడియోలు మీరు చూస్తే కదా, మీరు చూడరు. మన సంఘంలో ఏం జరుగుతున్నాయి, ఏం ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి మీరు డైలీ చూస్తే కదా. వాట్సాప్లో కానీ యూట్యూబ్లో కానీ మన గ్రూప్లో ఎంబీ ఒలివా మిస్పా కాదు ఎంబీ ఒలివా చర్చి అనే ఈ వాట్సాప్ గ్రూప్ ఉంది కదా, ఆ గ్రూప్లో చాలామంది ఉన్నారు. ఒకసారి మీరు కూడా ఆ లింక్ చూసుకొని వింటే మందిరం యొక్క నిర్మాణం, దాని ప్రారంభం, పునాది, పడగొట్టబడుట, మరల కట్టబడుట, ఎక్కడెక్కడ ఎవరెవరు అనేటివన్నీ మీకు అర్థమవుతాయి. అవన్నీ ఏవి మీరు వినకుండా చాలా ఆలస్యం చేస్తున్నారు, నెగ్లెక్ట్ చేస్తున్నారు. బాధాకరం. రైట్. ఈ రాజు, ఈయన పేరేం పేరు? కోరేసు. ఈయన
క్రీస్తుపూర్వం 539లో క్రీస్తుపూర్వము 539లో మాదియా ఫారసిక సామ్రాజ్యానికి ఈయన అధినేత. ఈయన బబులోను సామ్రాజ్యం కూలిపోయిన తర్వాత ఈయన చక్రవర్తిగా ఎన్నికయ్యాడు. ప్రపంచ దేశాలన్నీ కూడా ఇతని స్వాధీనంలోకి వచ్చాయి. అప్పుడు 539లో యెరూషలేము గురించి అతని చెవున పడింది. బబులోను సామ్రాజ్యం నెబుకద్నెజర్ ఉన్నప్పుడు యూదుల మందిరమైనటువంటి యెరూషలేములో దేవాలయముగా ఉన్నటువంటి సొలొమోను దావీదుల చేత కట్టబడినటువంటి మందిరాన్ని నాకన్నా ముందున్న సామ్రాజ్యం బబులోను సామ్రాజ్య అధినేత నెబుకద్నెజరు కూల్చివేశాడంట, పడగొట్టాడంట, కాల్చివేశాడంట. 586 అంటే 586 క్రీస్తుపూర్వం. 586లో నెబుకద్నెజరు నాకన్నా పూర్వమున్న రాజు కూల్చివేశాడంట. ఇప్పుడు నేను 539లో రాజయ్యాను. ఇప్పుడు నా ఆధ్వర్యంలో మరలా యెరూషలేము మందిరము కట్టవలెనని దేవుడు నాకు ఆజ్ఞాపించాడు. 2వ దినవృత్తాంతములు. కాబట్టి మీరందరూ జ్ఞాపకం ఉంచుకొని వాక్యం మీదనే శ్రద్ధ పెట్టాలి. రైట్. చివరి అధ్యాయము 2వ దినవృత్తాంతంలో చివరి అధ్యాయం 36వ వచనము, 36వ అధ్యాయము చివరి అధ్యాయం అంటే 36, 22వ వచనం. 22 పారసిక దేశపు రాజైన కోరేసు ఇతని ఏలుబడియందు మొదటి సంవత్సరమున ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యము నెరవేర్చుటకై యెహోవా ఫారసిక దేశపు రాజైన కోరేసు మనస్సును ప్రేరేపింపగా, ఇతని మనస్సును ప్రేరేపించాడు. కోరేసు పడిపోయినా నీకు ముందున్నటువంటి బబులోను చక్రవర్తి నెబుకద్నెజరు పడగొట్టిన దేవాలయాన్ని నీవు మరలా నిర్మించడానికి నీవు కంకణం కట్టాలి, నీవే దానికి ప్రారంభకుడవు కావాలి అని కోరేసుకు దేవుడు ఆజ్ఞాపించాడు. అప్పుడు కోరేసు చాటించి వ్రాతపూర్వకముగా ఇట్లు ప్రకటన చేయించెను. పారసిక దేశపు రాజైన కోరేసు ఆజ్ఞాపించినది ఏమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను సకల జనములను నావశం చేశాడు. యూదా దేశాన్ని కూడా నావశం చేశాడు. అందులో యెరూషలేమును కూడా నా ఆధీనంలో దేవుడు ఉంచాడు గనక తనకు మందిరమును కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకు దేవుడు కోరేసుకు ఆజ్ఞాపించాడంట. పడిపోయి కాల్చివేయబడిన బంగారం అంతా దోచుకొనబడి ఇప్పుడు బబులోను సామ్రాజ్యంలో ఉంది ఆ బంగారం అంతా. దాన్నంతటికి మరలా యెరూషలేముకి తరలిస్తాను. దాన్నంతటిని మరలా యెరూషలేము దేవాలయానికి నేను తరలించి అక్కడ మందిరాన్ని కట్టమని ఆజ్ఞ జారీ చేస్తాను అని కోరేసు ఈ రాజు అంటున్నాడు. ఈ రాజు పడిపోయిన మందిరాన్ని కట్టనాజ్ఞాపించింది ఏ రాజు? ఇప్పుడైనా చెప్పండి. అది క్రీస్తుపూర్వము 586లో మొత్తాన్ని పడగొట్టి కూల్చేసి కాల్చేసి బంగారాన్నంతా ఎత్తుకొని బబులోను దేశంలో పెట్టినటువంటి రాజు ఏ రాజు? రైట్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది ఈ మందిరం యొక్క పూర్తి డీటెయిల్స్ మీరు తెలుసుకుంటే జనవరి 10, 11లో మనం గొప్పగా మందిర ప్రతిష్టం జరుపుకుందాం. సరేనా? ఆ మందిరం రోజు ఇంత డీటెయిల్స్ ఎవరు ఇవ్వడానికి టైం ఉండదు. మెయిన్ ముఖ్యాంశాలు మాత్రమే చెప్పగలుగుతారు. కానీ ఇంత డీటెయిల్స్గా ఇన్ని నెలలుగా ఈ యొక్క ప్రాజెక్టు, ఈ మందిరం యొక్క ప్రాజెక్టు నేను మొదలుపెట్టి ఇంతవరకు నడిపిస్తున్నాను. ఇది పూర్తయ్యేలోపు, మందిరం ప్రతిష్ట వచ్చేలోపు ఈ ప్రాజెక్టు పూర్తి కావాలి. మనం కూడా ఇక్కడ ఈ మందిరాన్ని ప్రతిష్ట చేయాలి. ఈ మందిరం ప్రతిష్ట జరిగిన వెంటనే మన మందిరం ప్రతిష్టలోనికి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. రైట్. ఇప్పుడు ఇంకొక ఫోటో కొరకు పెట్టాను, ఒక ఫోటో చూపిద్దాం. ఇప్పుడు దర్యావేసు ఈ దర్యావేసు చక్రవర్తి కాబట్టి ఆజ్ఞ జారీ చేశాడు. బబులోను దేశంలో యూదులారా, మీకు మందిరం లేదు,
ఎన్ని సంవత్సరాలు మీకు మందిరం లేదు తెలుసా? 70 సంవత్సరాలు మీకు మందిరం లేకుండా పోయింది. ఇప్పుడు నేను వచ్చాను. నాకు దేవుడు ఆజ్ఞాపించినది ఏమనగా, మీ మందిరాన్ని మీరు మరలా కట్టుకొనవచ్చును. కాబట్టి యూదులారా, యూదా నాయకులారా, పెద్దలారా, ఎవరు దేవుని ప్రజలు అయి ఉన్నారో, ఎవరు యూదా ప్రజలు అయి ఉన్నారో వారందరూ తిరిగి యెరూషలేముకు ప్రయాణం అయి వెళ్ళవచ్చును, అక్కడ మందిరాన్ని నిర్మించుకునవచ్చును అని ఆజ్ఞ జారీ చేశాడు. ఒకసారి గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమ పడదాం. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, ఒక అన్యరాజు అన్యరాజు, ఆ అన్యరాజుకు దేవుడు తలంపు ఇచ్చాడు, ప్రేరణ ఇచ్చాడు, అప్పుడు పంపిస్తున్నాడు. ఇప్పుడు ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయము, ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయము మొదటి నుంచి. పారసిక దేశపు రాజైన కోరేసు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు, ఇతని ఏలుబడి మొదటి సంవత్సరమందు ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసిక దేశపు రాజైన కోరేసును మనస్సును ప్రేరేపింపగా, ఇతని మనస్సును దేవుడు ప్రేరేపించాడు. ఇతని మనస్సును దేవుడు ప్రేరేపించి అతడు తన రాజ్యం అంతటా ప్రకటన చాటింపు చేయించి, వ్రాతపూర్వకముగా పత్రికలు కొట్టించి ఇట్లు ప్రకటన చేయించెను. పారసిక దేశపు రాజైన కోరేసను నేను ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందున్న దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి ఉన్నాడు. అందులో యూదా దేశమందున్నటువంటి యెరూషలేములో తనకు మందిరమును కట్టించమని నాకు ఆజ్ఞ ఆయను. బా, ఎంతో గొప్ప దర్శనం పొందాడు ఈ కోరేసు. నాకు దేవుడు ఆజ్ఞాపించాడు, యూదులారా, యూదా అధికారులారా, యెరూషలేము కాపురస్తులారా, మీకు మందిరము మరలా కట్టమని నేను ఆజ్ఞ జారీ చేస్తున్నాను. ప్రతి పట్టణంలో, ప్రతి ప్రాంతంలో ఉన్నటువంటి యూదులందరికీ పత్రికలు పంచాడు. మీరు యూదులా, మీరు యెరూషలేము పట్టణస్థులారా? అయితే కోరేసు ఆజ్ఞ ఏమనగా, మీరు మరలా మీ స్వదేశానికి వెళ్ళి 70 సంవత్సరాలుగా పడగొట్టబడిన దేవాలయంని కట్టుకోవచ్చు, ఇది రాజాజ్ఞ అని అందరి చేతుల్లో పత్రికలు, అందరి ఇంట్లో వార్తలు. ఆ వార్త విని అందరూ ఆనందించారు. ఆనందించిన తర్వాత ఆజ్ఞ జారీ చేయబడింది. ఇక ఈ కోరేసు, ఈ రాజు ఎంత మంచివాడంటే, నేను ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ ఇతని దగ్గరికి వస్తాను. ఇప్పుడు ఆజ్ఞ జారీ చేయబడింది. యూదా దేశమును కనుక యెరూషలేమునకు వెళ్ళి నాయకత్వం వహించి మందిరాన్ని కట్టడానికి ఒక లీడర్ కావాలి. ఒక లీడర్. ప్రజలు వెళ్ళి కట్టలేరు, సామాన్యులు వెళ్ళి కట్టలేరు. ఒక నాయకుడు కావాలి, ఒక లీడర్ కావాలి. ఆ లీడర్ ఎవరయ్యేది? దేవుడు ఒక గొప్ప అద్భుతమైనటువంటి నాయకుడిని వారి దగ్గరకు పంపించాడు. యూదా వంశంలో నుంచే, దావీదు వంశంలో నుంచే ఒక గొప్ప నాయకుడిని వారి కొరకు నియమించాడు దేవుడు. ఇప్పుడు ఆ ఇమేజ్ మీకు చూపిస్తాను. నెక్స్ట్ ఇమేజ్ ఒకసారి క్లిక్ చేయి తమ్ముడు. ఈ నాయకత్వం, ఇతని పేరు మీకు మళ్ళీ బైబిల్లో చదివి వినిపిస్తాను. ఇతని పేరు మీకు చెప్తాను, జెరుబ్బాబేలు. ఇతని పేరు బాగా గుర్తుపెట్టుకోండి మీరు. ఏం పేరు? జెరుబ్బాబేలు. నెక్స్ట్ అతని ఫోటో, జెరుబ్బాబేలు యొక్క పూర్తి ఫోటో, కలర్ ఫోటో. యూ కెన్ ప్లే కలర్ ఫోటో. రైట్. ఇతని జెరుబ్బాబేలు. జూమ్. ఈయన జెరుబ్బాబేలు. ఇతని పేరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏం పేరు ఇతని పేరు? అందరు అనాలి గట్టిగా, జెరుబ్బాబేలు అంట్లే. గట్టిగా ఒకసారి అందాం. 1 2 3. గట్టిగా మీకు మైండ్లో ఉండాలని. 1 2 3. పునాదులు ఏమంటారు, లేచిపోవాలి. గట్టిగా చెప్పాలా? ఇప్పుడు గట్టిగా చెప్దాం. 1 2
3. అది ఎందుకు చెప్పిస్తానంటే మనకు మెమరబుల్ అవుతుంది అన్నమాట. కొంచెం ఇక్కడ వ్రాయబడుతుంది చెబితే, ఎప్పుడు మర్చిపోరు, చెప్పితే మర్చిపోరు, మీ నోటి నుంచి చెబితే మర్చిపోరు. జెరుబ్బాబెలు, దేవుడు ఇతన్ని ఏర్పరచుకున్నాడు. ఏర్పరిచి ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి యెరూషలేం పట్టణంలో పడిపోయిన మందిరాన్ని కట్టించడానికి జెరుబ్బాబెలు నీవు నాయకత్వం వహించాలి. ఆ మందిరం యొక్క పునాది, ఆ మందిరం యొక్క నిర్మాణం నీ ద్వారా జరిగించబడాలి అని దేవుడు జెరుబ్బాబెలుకు ఆజ్ఞాపించాడు. గుడ్. ఈ జెరుబ్బాబెలు 50,000 మందితో క్రీస్తు పూర్వం 536లో యెరూషలేముకు బబులోను దేశము నుంచి యెరూషలేముకు ప్రయాణమై 50,000 మంది యూదులతో, ఎన్ని వేల మందితో? ఇంచుమించు 50,000 మంది యూదులతో యెరూషలేముకు ప్రయాణమయ్యాడు. 4 నెలల ప్రయాణం, 1000 కిలోమీటర్ల దూరము చేరుకున్నాడు. 1000 కిలోమీటర్ల దూరం నుంచి 4 నెలల ప్రయాణం చేసి యెరూషలేముకు వచ్చాడు ఈ జెరుబ్బాబెలే. ఇది ఇంత చరిత్ర ఉంది మందిరం చరిత్ర. దేవాలయం అంటే దేవాలయం చరిత్ర సామాన్యమైనది కాదు. దేవాలయం యొక్క హిస్టరీ మామూలు హిస్టరీ కాదు. దేవాలయం గురించి మీకు ఒక మాట చెప్తాను, గుర్తు చేసుకోండి. ఇప్పుడు ఇతని ఇమేజ్ అయితే చూడండి. నెక్స్ట్, ఇతడు 50,000 మందితో 1000 కిలోమీటర్ల దూరం నుండి 4 నెలల కాలి ప్రయాణం చేసి యెరూషలేము చేరుకున్నాడు ఈ జెరుబ్బాబెలు. యెరూషలేము చేరుకొని మందిరం పనులను ప్రారంభించాడు క్రీస్తుపూర్వం 536లో. తర్వాత ఇదో మందిరం పని చేస్తున్నాడు. అక్కడికి వచ్చి పనిని ప్రారంభించాడు. పడిపోయిన సొలొమోను కట్టించిన మందిరం, పాడైన మందిరాన్ని మరలా కోరేసు పరిపాలనలో, కోరేసు నాయకత్వంలో జెరుబ్బాబెలు చేతుల మీదుగా మందిర నిర్మాణం జరిపించబడుతుంది. గుడ్. ఈరోజు మీకు 2 ముఖ్యమైన వ్యక్తుల పేర్లు చెప్పాను. 2 ముఖ్యమైన వ్యక్తుల పేర్లు. గుడ్. ఓకే తమ్ముడు, బంద్ చేయి, లైట్స్ ఆన్ చేయి. 2 ముఖ్యమైన వ్యక్తుల పేర్లు చెప్పాను. ఒక ఆయన పేరు ఇంకా పడగొట్టిన ఆయన పేరు, ఆయన అక్కడ ఉన్నాడు. ఈరోజు ఫోటోలు చూపించిన, 2 ఫోటోలు చూపించాను మీకు, 2 ఇమేజెస్. ఒక ఆయన పేరు అందరు గట్టిగా చెప్పాలి, కోరేసు. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత దిద్ద పెట్టించుకొని పోవాలి. కరెక్టా? దిద్ద పెట్టించుకొని పోవాలి. ఏదో వచ్చినామంటే కూర్చున్నామంటే నేనేదో అరిశాను పంపించేది కాదు. మీరు వచ్చినారంటే మీ పలక మీద దిద్ద ఉండాలి. మిమ్మల్ని ఎవరు అడగరు కాబట్టి మీకు దిద్ద పెట్టకుండా ఊకపోతున్నారు. అడిగే వాళ్ళు ఉంటే ఇంటి దగ్గర ఏం విన్నావని, ఏం నేర్చుకున్నావు చర్చికి వెళ్ళని, పిల్లల్ని అయితే అడుగుతామా? ఏం రా, మొన్న 10,000 కట్టినాం ఫీజు, 5,000 కట్టొచ్చినాం, ఏం ఆగు రాదు, ఒక ఏబిసిడి కూడా రాదు, ఏం సార్ రా సారు అంటారా? అనమా? ఏం సారు, సార్నన్నా మార్చుదాం, స్కూల్ అన్నా మారుస్తామా అని మీరు అనుకుంటారు. అంతే కదా. పిల్లోడు చదువుతున్నాడా లేదా అని మాత్రం చూడం. మనం కూడా అంతే. దేవాలయానికి వచ్చిన తర్వాత దేవుని, ఇది మనకు ఒక పాఠశాల. మందిరం గుడి మనల్ని సంస్కరించే ఒక బడి. ఈ గుడి అనే బడిలో మనమందరం నేర్చుకోవడానికి ఇక్కడికి వచ్చాం. ఎవ్వరు మౌనంగా ఉండకూడదు, ఊరికే వెళ్ళకూడదు, ఒట్టి హృదయాలతో, ఖాళీ పాత్రలతో ఇంటికి వెళ్ళకూడదు. అర్థమవుతుందమ్మా? ఎలా వెళ్ళకూడదు? పాత్రలో ఏముండాలి? వాక్యం ఉండాలి. రేపు దేవుడు అడుగుతాడు నేను లెక్క, నీ బుడ్డిలో నూనె ఏది? అయ్యో నేను తేలే ప్రభువా అన్నావనుకో, వేంటి తలుపులు అంటాడు. అన్నాడా లేదా? అన్నాడా? పెద్దమ్మ అన్నాడా లేదా? ఎవరితో అన్నాడు? ఎవరు అన్నాడా? రోజు ఎన్ని రోజులు అప్పట్లో పెద్ద మనుషుల కాలంలో మీరందరూ కూడా లాంపులు చూసినారా? లాంపులు ఉన్నాయా? లాంపులు చూసినారా? దీపాలు రజన, దీపాలు. రోజు సాయంత్రం పూట ఇంటికి వచ్చిన తర్వాత, కూలికి వచ్చిన తర్వాత అమ్మగారు ఆ లాంపు తీసుకొచ్చి ముందర పెట్టుకొని కూర్చొని, ఒక బట్ట తీసుకొని అద్దం తుడిచి, గ్లాస్ తుడిచి, ఒత్తి పిండి, ఒత్తిని మళ్ళీ బాగా ఎక్కించి, నూనె లేకుంటే నూనె పోసి అక్కడ తొలగిస్తారనమాట.
ఎందుకు తలిగియాలి? రాత్రి అది వెలగాలి, రాత్రి అంతా అది వెలగాలి అంటే నీవు లాంపు తుడచాలి, ఒత్తి పిండాలి, నూనె పోయాలి. నూనె పోసిన వాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారా లేదా? నూనె పోసిన వాళ్ళు ఉన్నారా పెద్ద మనుషులమ్మా? చాలామంది పోసినారా? నేను కూడా పోసిన. బడికి పోయేస్తేనే ఒత్తి తుడిచి లాంపు తుడిచి నూనె పోసి అది తలిగిస్తుంటే చిన్నప్పుడు రియల్గా. అప్పుడు మాకు కొట్టం ఉండేది, చిన్న గుడిసె. ఆ గుడిసెలో లాంపు తలిగించేవాడిని. మా అమ్మ నాయన కూలి పోయి వచ్చేలోపు, పొద్దుముగ్గు వచ్చేలోపు సాయంత్రం 4 గంటలకు బడి ఇస్తుంది. నువ్వు ఏం చేసావని అడిగితే లాంపు మాత్రమే తుడిచి పెడుతుంటే అనమాట. లాంపు మాత్రమే తుడిచి అక్కడ తలిగిస్తుంటే నూనె పోసి. ఎందుకంటే వాళ్ళు పాల్మార వస్తారు కాబట్టి వాళ్ళు వచ్చి మళ్ళీ నూనె తుడిచి, లాంపు తుడిచి, అద్దం తుడిచి నూనె పోయాలంటే కొంచెం కష్టం అవుతుంది కదా అని నేను అదొక్కటి లాంపు తుడిచి తలిగించి ఆటకు పోయేవాడిని అనమాట. ఇలా చాలామంది పెద్ద మనుషులు అప్పట్లో నూనె పోసేవాళ్ళు ప్రతిరోజు సాయంత్రం. నూనె పోయకపోతే ఏమైతే చెప్పండి? నూనె పోయకపోతే ఏమవుతుంది కృపణ? రాత్రికి వెలగదు, ఆరిపోతుంది, ఇల్లంతా చీకటి, నువ్వు అన్నం తినలేవు, చదువుకోలేవు, నీ ఇల్లు చీకటి, నీ దీపానికి నూనె లేదు. ఎన్ని రోజులు దీపానికి నూనె లేకుండా చీకట్లో ఉంటావు? యేసుప్రభు 2వ రాకడలో అమ్మా నూనె ఏది? నేను పోసుకోలేదు ప్రభువా అన్నారు వాళ్ళు. నా బుడ్డిలో నూనె లేదు, అయితే నా రాజ్యంలో నీకు స్థానం లేదు. నా బుడ్డిలో, అమ్మా నీ బుడ్డిలో నూనె చూపెట్టు అడుగుతాడు దేవుడు. లేదు ప్రభువా, నూనె పోసుకోలేదు. నీ బుడ్డిలో నూనె లేకపోతే నా రాజ్యంలో కూడా నీకు స్థానం లేదు, గెట్ అవుట్ అన్నాడు. అన్నాడు 5 మందిని గెంటేశాడు. బుద్ధి లేని కన్యకలు అనగా లోకంలో ఉన్న దేవుని నమ్మని వాళ్ళందరూ కూడా 5 మందితో సమానం. పాపులందరూ 5 మందితో సమానం. వాక్యం లేని వాళ్ళందరూ 5 మందితో సమానం. వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకొని వాళ్ళందరూ కూడా 5 మంది బుద్ధి లేని వాళ్ళతో సమానం. మనము అలా ఉండకూడదు. మిగతా 5 మంది, మీ దీపాల్లో నూనె ఉందా? ప్రభువా, నేను ప్రతిరోజు నూనె లాంతరు తుడిచి ఒత్తిపిండి నూనె పోసుకుంటాను ప్రభువా. అబ్బా అమ్మా, బలా నమ్మకమైన మంచి స్త్రీలారా, మీ కొరకు నా తండ్రి రాజ్యం సిద్ధపరచబడి ఉన్నది, రండమ్మా లోపలికి. ఆ బుద్ధి గల కన్యకల కొరకు ఒకసారి గట్టిగా చప్పట్లు కూడా దేవుని మేము పడతాం. బాబా 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 బా, ఏం ఆనందం కదా వాళ్ళలో. ఈరోజు నీవు నేను కూడా వాక్యం మన హృదయంలో ఉండాలి. వాక్యం మన హృదయంలో దాచబడాలి. అప్పుడే బుద్ధిగల కన్యకలుగా మనం ఉంటాం. రైట్, గుడ్. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం చెప్పాలి? ఎక్కడ ఉన్నాం ఇప్పుడు? జెరుబ్బాబెలు. 2 ఫోటోస్ చూపించాను కదా. ఫస్ట్ ఫోటో కోరేసుది. ఈ కోరేసు చక్రవర్తి. అతనేం రాడు వచ్చి మందిరం కట్టడు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. మోషే నాయకత్వంలో ఒక మందిరం కట్టబడింది. కట్టినోళ్ళు ఎవరు? కట్టినోళ్ళు ఇంజనీర్లు మర్చిపోయారు. అందుకే వీడియోలు చూడండి. మోషే అరణ్యంలో నాయకత్వంలో, మోషే పరిపాలనలో 2 చేత కట్టబడింది మందిరం, తెరల మందిరం. విన్న కథలే చెప్పాలి, విన్న కథలే. మోషే నాయకత్వంలో ఒక మందిరం కట్టబడింది, అది తెరల మందిరం. ఆ మందిరానికి యూదా వంశంలో నుండి బెసలేలు అనే ఒక ఇంజనీరు, తర్వాత దాను గోత్రంలో నుంచి ఆయన పేరు ఏం పేరు? అహోలియాబు. వీళ్ళిద్దరూ మందిరాన్ని కట్టారు. మనం మందిరం కడుతున్నాం. మనం కట్టుకుంటున్న మందిరం డీటెయిల్స్ మీకు తెలియకపోతే చాలా ప్రమాదము. నేను చెప్తున్నాను, మందిరం డీటెయిల్స్ మీకు తెలియకపోతే చాలా ప్రమాదం. అరణ్యంలో మోషే నాయకత్వంలో బెసలేలు అహోలియాబుల చేత ఆ మందిరం కట్టబడింది. తర్వాత 480 సంవత్సరాలు అందులో ఆరాధించారు. ఆ తర్వాత దావీదు కాలం వచ్చిన తర్వాత దావీదు సొలొమోన్ల నాయకత్వంలో, ఇప్పుడు సొలొమోన్ మందిరం కట్టాడా? కట్టలేదు. ఆజ్ఞాపించాడు, మందిరం ఆజ్ఞాపించాడు. కట్టింది ఎవరు? కట్టింది ఒక ఇంజనీర్. ఆయన పేరు హీరాము.
రాజుల గ్రంథంలో హీరాము, దినవృత్తాంత గ్రంథంలో ఆయన పేరు హోరాము అని ఉంటుంది అనమాట. ఈ హోరాము ఆయన ఏమంటారు, ఆయన యొక్క ఇంజనీర్ ప్లాన్స్తో సొలొమోను బంగారు మందిరం కట్టబడింది. ఆ మందిరాన్నే క్రీస్తుపూర్వం 607లో నెబుకద్నెజరు ముట్టడి వేసి 586లో పడగొట్టి కూల్చివేసి కాల్చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మరలా 539లో కోరేసు పరిపాలనలో ఆజ్ఞాపించాడు మందిరాన్ని మరలా కట్టమని. ఇప్పుడు దేవుడు కోరేసు ఆజ్ఞ ప్రకారముగా ఈ జెరుబ్బాబేలును ఏర్పరచుకొని, నేను జెరుబ్బాబేలుని ఏర్పరచుకుంటున్నాను, ఇతని చేత నా మందిరం పునాది వేయిస్తాను, ఇతని చేత నా మందిరాన్ని మరలా కట్టించబోతున్నాను. ఈ మందిరం ఎలా ఉంటుందంటే మోషే నాయకత్వంలో నిర్మించబడిన తెరల మందిరము కన్నా, దావీదు సొలొమోన్ల కాలంలో నిర్మించబడిన బంగారు దేవాలయము కన్నా, కోరేసు పరిపాలనలో జెరుబ్బాబుల చేతుల మీదుగా కట్టబడిన మందిరము అంతకు 2 మహిమ గలదిగా ఉండబోతుందంట. ఇప్పుడు కట్టబడే మందిరం, దేవునికి స్తోత్రం కలుగును గాక. 2 మహిమ గల మందిరాన్ని ఇప్పుడు కట్టబోతున్నాడు జెరుబ్బాబేలు. మునుపున్న 2 మందిరాల కంటే 2 మహిమతో ఇప్పుడున్న మందిరం కట్టబడుతుంది. రైట్. ఇప్పుడు జెరుబ్బాబేలు రంగంలోకి దిగాడు. జెరుబ్బాబేలు గురించి కొన్ని మాటలు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. రండి, జకర్యా గ్రంథము, అందరూ కూడా జకర్యా గ్రంథంలోనికి రండి. జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం నుంచి మనం జ్ఞాపకం చేసుకుందాం. అందరూ కూడా జకర్యా గ్రంథమును తీయండి. పేజ్ నంబర్ 777, 4వ అధ్యాయము, జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి చదవండి. అప్పుడు అతడు నాతో ఇట్లా, నేను జెరుబ్బాబేలు అందరూ తీసినారా? 4వ అధ్యాయము 6వ వచనం నుంచి అందరూ తీయండి. అప్పుడు అతడు మీకు ఎందుకు తీయమంటున్నానంటే, మీకు బైబిల్ ఎందుకు తీయమంటున్నా అమ్మా పిల్లలు, మీకు బైబిల్ను ఎందుకు చూడమని చెప్తున్నానంటే, నేను చెప్పేది వినొచ్చు, వినండి, నేను చెప్పేది మీరు వినొచ్చు, కానీ మీరు ఇలా చూస్తే మీరు ఎప్పుడు మర్చిపోరు. ఇక్కడ చూడాలి, ఇట్లా చూస్తే మీరు ఎప్పుడు మర్చిపోరు. ఇప్పుడు దేవుడు లోకంలో ఎంతో ప్రేమించానన్న వాక్యం ఉంటుంది. అది మీరు చూసినారనుకో, అధ్యాయం మర్చిపోయినా ఇలా తీస్తే ఇక్కడ ఉంది అనుకుంటా పోతే దొరుకుతుంది. రియల్ అధ్యాయాలు మర్చిపోయినా నేను రాసుకున్న అధ్యాయాలు ఎప్పుడు చెప్పను. నా దేవుడిచ్చిన తలం ప్రకారం వెళ్ళిపోతుంటాను. అలా బైబిల్ అంతటికి వెళ్తూ ఉంటాను. నేనేం రాసుకోలేదు, అవన్నీ రాసుకునేటివి కొన్ని అయితే వాటి ద్వారా నేను నడిపించబడాను. కొన్నిసార్లు నన్ను దేవుడు ఎక్కడెక్కడో తీసుకెళ్తాడు కాబట్టి అక్కడక్కడ నాకు గుర్తుంటాయి. కాబట్టి ఇలా తీస్తే ఈ చోట ఈ వాక్యం ఉంటుంది, ఈ గ్రంథంలో ఈ భాగంలో ఈ పారాగ్రాఫ్లో ఈ మాట ఉంటుంది, నాకు వెంటనే ఐడియా వచ్చేస్తుంది, వెళ్తాను. మిమ్మల్ని కూడా అందుకే చూడమంటున్నాను. మిమ్మల్ని ఎందుకు చూడమంటున్నానంటే, ఇప్పుడు ఈ వాక్య భాగం ఇక్కడ ఉంటుంది, ఈ జెరుబ్బాబెలు యొక్క చరిత్ర ఇక్కడ ఉంటుంది, మందిరం కట్టడానికి దేవుడు ఇతన్ని ఏర్పరచుకున్నాడు. ఈ పారాగ్రాఫ్లో ఈ లెఫ్ట్ సైడ్ ఉంటుంది. మీకు అర్థం కావడానికి నేను మిమ్మల్ని చూడమంటున్నాను. రైట్, చూడండి. 4వ అధ్యాయం 6వ వచనం. అప్పుడు అతడు నాతో ఇట్లనెను, జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే. జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతికు యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు, నీవు చదునువగుదువు, కృప కలుగును గాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకొని పెట్టించును. చాలమ్మా. నేను జెరుబ్బాబెలుని ఏర్పరచుకున్నాను, జెరుబ్బాబెలు నాకు మందిరాన్ని నిర్ణయించి ఉన్నాను అని దేవుడు ఈ అధ్యాయంలో మనకు చెప్పినట్టుగా మనం చదువుకొనిచున్నాం. అదేవిధంగా 4వ అధ్యాయం 9వ వచనం చదవండి ఒకసారి. 4వ అధ్యాయం 9వ వచనం. జెరుబ్బాబెలు చేతులు ఈ మందిరపు పునాది వేసి ఉన్నవి, అతని చేతులు ముగించును. జెరుబ్బాబెలు యొక్క చేతులే మందిరం యొక్క పునాది వేస్తాయి, అతని చేతులే మందిరాన్ని ముగిస్తాయి.
అప్పుడు సైన్యములకు అధిపత్యకు యెహోవా నన్ను మీ యొద్దకు పంపి ఉన్నాడని నీవు తెలుసుకొందువు. 10వ వచనం. కార్యములు అల్పములై ఉన్నవి, కాలములను తృణీకరించిన వాడెవడు? లోకమందంతటా సంచారము చేయు యెహోవా యొక్క 7 నేత్రములు జెరుబ్బాబెలు చేతిలో ఉండు. గుండు నూలుండుట చేత సంతోషించును. జెరుబ్బాబెలు చేతుల మీదుగా పునాది వేయబడుతుంది, ఏ పర్వతం కూడా అతను అడ్డగించలేవు అన్నాడు. ఇప్పుడు హగ్గయి పత్రిక, హగ్గయి గ్రంథము పక్కనే ఉంటుంది, పక్కనే లెఫ్ట్ సైడు హగ్గయి గ్రంథము 1:1. రాజైన దర్యావేసు ఏలుబడి యందు 2వ సంవత్సరమందు 6వ నెల 1వ దినమున ప్రవక్తయగు హగ్గయి ద్వారా యూదా దేశమందు అధికారియు షయల్తీయేలు కుమారుడనైన జెరుబ్బాబెలునకు ప్రధాన యాజకుడును యెహోయాజాదాకు కుమారుడైన యెహోషువకును యెహోవాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. 12వ వచనం. షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును యెహోజాదా కుమారుడును ప్రధాన యాజకుడైన యెహోషువను శేషించిన జనులందరూ తమ దేవుడైన యెహోవా మాటను ఆలకించి తమ దేవుడైన యెహోవా ప్రవక్త అయిన హగ్గయిని పిలిపించి తెలియజేసిన వార్త విని యెహోవా యందు భయభక్తులు పూనిరి. ఇప్పుడు మందిరాన్ని కట్టడానికి జెరుబ్బాబెలు కేటాయించబడ్డాడు. 2వ అధ్యాయం 2వ వచనం. హగ్గయి 2వ అధ్యాయం 2వ వచనం. నీవు యూదా దేశపు అధికారియగు షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలుతోనూ ప్రధాన యాజకుడగు యెహోజాదా కుమారుడైన యెహోషువతోనూ శేషించిన జనులతోనూ ఈ మాట సెలవీయవలెను అన్నాడు. తర్వాత ఈ జెరుబ్బాబెలును దేవుడు ఎలా ఏర్పరచుకున్నాడంటే ముద్ర యుంగురముగా ఏర్పరచుకున్నాడంట మందిరాన్ని నిర్మించటానికి. ఇక రాజు ఆజ్ఞాపించాడు, నాయకుడు ఏర్పాటు చేయబడ్డాడు. కోరేసు ఆజ్ఞాపించాడు, మందిరాన్ని కట్టడానికి అధికారి లీడర్ కూడా ఏర్పాటయ్యాడు. ఇప్పుడు మిగిలింది ఏంటిది? మందిరం పునాది. మిగిలింది ఏంటిది? మందిరము పునాది. ఆ మందిరం పునాది వేయించటానికి, రెండవసారి మందిరం పునాది వేయించటానికి దేవుడు ఎంత ఆసక్తి కలిగి ఉన్నాడు అంటే జకర్యా గ్రంథము 1వ అధ్యాయము. నిన్న చెప్పాను, ఒక ఇంటి ఓపెనింగ్ రోజు ఈ మాటలు గుర్తు చేశాను. 16వ వచనం, 1వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాటను గుర్తు చేసుకుందాం. కాబట్టి నాతో మాట్లాడుచున్నా ఏమనగా యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను యెరూషలేము విషయంలోను సియోను విషయంలోను అధిక ఆసక్తి కలిగి ఉన్నాను. చాలు, నేను ఆసక్తి కలిగి మందిరం పునాది వేస్తాను అన్నాడు. 16వ వచనంలో ఒక మాట చదువుతాను. 16వ వచనంలో, కాబట్టి యెహోవా సెలవిచ్చినదేమనగా వాత్సల్యం గలవాడనై నేను యెరూషలేము యొక్క పునాది వేస్తాను. చాలు, దేవుడు యెరూషలేము పునాది జెరుబ్బాబెలు చేత కట్టడానికి అధిక ఆసక్తి కలిగి ఉన్నాడంట. తర్వాత వాత్సల్యత కలిగి ఉన్నాడంట. ఇప్పుడు 1వ అధ్యాయానికి రండి. ఏజ్రా గ్రంథం 1వ అధ్యాయానికి రండి. జెరుబ్బాబెలు 50,000 మందితో వచ్చి ఏ విధంగా మందిరం పునాది వేస్తే జనులు ఏ విధంగా కన్నీళ్లు కార్చారో, మందిరం యొక్క పునాదిని వేసి ఎంతగా దేవుని ఆరాధించారో మనం చదువుకొని ముగించుకుందాం. రండి, ఏజ్రా గ్రంథము. అందరం కూడా ఏజ్రా గ్రంథంలోనికి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. 4వ వచనం నుంచి చదువుకుందాం. ఏజ్రా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. అందరూ తీయండి. దేవుని మందిరం కట్టించుటకై నివసించు వారికి. ఇప్పుడు 4వ వచనం అందరూ చూడండి. మరియు యెరూషలేములో నుండి దేవుని మందిరమును కట్టించుటకై స్వేచ్ఛార్పణగాక ఆయా స్థలములలోని వారు తమ యొద్ద నివసించు వారికి వెండి బంగారములను వస్తువులను పశువులను ఇచ్చి సహాయం చేయవలనని ఆజ్ఞాపించిరి. కానుకలు ఇవ్వాలి. ఇప్పుడు యెరూషలేములో కానుకలు, యెరూషలేములో కాదు, ఎక్కడ? బబులోను దేశంలో కానుకల సమర్పణ, మందిరం కొరకు చందాలు. కోరేసు పరిపాలనలో బబులోను సామ్రాజ్యంలో
కానుకలు కోరేసి ఆజ్ఞాపిస్తున్నాడు. మీలో ఎవరైతే ప్రేరేపణ కలిగి ఇవ్వాలని ఆసక్తి గల వారందరూ కూడా కానుకలు ఇవ్వండి మందిరం కొరకు అని ఆజ్ఞ జారీ చేయబడింది. అప్పుడు ప్రేరేపించబడిన వాళ్ళందరూ కూడా కానుకలు ఇచ్చారంట. 5వ వచనం. అప్పుడు యూదా పెద్దలను, బెన్యామీనీల పెద్దలను, యాజకులను, లేవీలను ఎవరి మనస్సు దేవుడు ప్రేరేపించనో వారందరూ వారితో కూడుకొని వచ్చి యెరూషలేములో ఉండు యెహోవా మందిరము కట్టుటకు ప్రయాణమైరి. 50,000 మంది ప్రయాణమయ్యారు యెరూషలేము మందిరాన్ని కట్టడానికి. మరియు వారి చుట్టూన్న వారందరూ స్వేచ్ఛగా అర్పించినవి కాక వెండి ఉపకరణములను, బంగారమును, పశువులను, ప్రశస్తమైన వస్తువులను ఇచ్చి వారికి సహాయం చేసిర్రి. కానుకలు వేలు, లక్షలు, కోట్లు కానుకలు కలెక్షన్ అవుతున్నాయి. ఈ 2వసారి కట్టిస్తున్నటువంటి మందిరం, 3వసారి అనుకుందాం, 3వ మందిరాన్ని కట్టించేటప్పుడు విచిత్రమైనటువంటి కానుకలు, లక్షల కోట్ల బంగారంకి మించినటువంటి కానుకలు పొరుగు దేశంలో, పరాయి దేశంలో, బబులోను సామ్రాజ్యంలో యెరూషలేములో నిర్మించబడుతున్నటువంటి మందిరానికి కానుకలు ఇచ్చారు సమర్పణ కలిగిన వాళ్ళందరూ. ఎవరి మనసు ప్రేరేపిస్తే వాళ్ళు. ఈరోజు మన మందిరానికి కూడా ఎంతోమంది కానుకలు ఇచ్చారు పెద్దలు కదా. చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు మన సంఘ పెద్దలు వెళ్ళగానే మరి మందిరం మీద ప్రేమ చేత కానుకలు ఇచ్చారు. ఇక్కడ కూడా లీడర్లు, అధికారులు మందిరానికి కానుకలు ఇచ్చారంట. నేను ఈ ప్రస్తావన చాలాసార్లు చెప్పాను మీకు కదా. తెరల మందిరం కట్టేటప్పుడు కూడా కానుకలు ఇచ్చారని. తెరల మందిరం కట్టేటప్పుడు అరణ్యంలో కూడా కానుకలు ఇచ్చారు, ధారాళంగా ఇచ్చారంట కదా, విన్నారు కదా. తర్వాత బంగారు మందిరం దేవాలయం కట్టేటప్పుడు కూడా దావీదు, మీలో ఎవరికైతే ప్రేరేపణ కలిగి ఇవ్వాలనుకుంటున్నారా అయితే మందిరం కొరకు కానుకలు ఇవ్వండి అంటే పట్ట చాలనంత కానుకలు ఇచ్చారంట మందిరం నిర్మాణం కొరకు. ఆ తర్వాత సొలొమోను మందిరము పాడు చేయబడిన తర్వాత యెహోయాదా, యాజకుడైన యెహోయాదా కాలంలో యోవాసు ఆజ్ఞాపిస్తే కూడా కుప్పలు కుప్పలుగా కానుకలు ఇచ్చారంట మందిరాన్ని బాగు చేయడానికి. మరో తర్వాత యూదారాజైన హిజ్కియా కాలంలో కూడా రాసులుగా కానుకలు ఇచ్చారంట మందిరాన్ని బాగు చేయడానికి. ఇప్పుడు పూర్తిగా పడగొట్టిన మందిరాన్ని 70 సంవత్సరాల తర్వాత కట్టించడానికి మందిరం కానుకలు విచిత్రంగా పోగు చేయబడ్డాయని దేవుని వాక్యంలో వ్రాయబడింది. ఓకే, ఇప్పుడు కానుకలు ఉన్నాయి, అన్నిటినీ సిద్ధపరిచాడు. 2వ అధ్యాయము 69వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 68వ వచనం, చేర్చల గ్రంథము 2వ అధ్యాయం 68. ఇదంతా హిస్టరీ. మీరు బాగా వినాలి. కొంచెం కష్టతరంగా అయినా కూడా మీరు ఓపికతో వినాలి. 3వ మందిరం ఎన్ని మందిరాలు కట్టబడినాయి బైబిల్లో అంటే ఎవరన్నా అడిగితే మన దగ్గర సమాధానం ఉండాలి, మన దగ్గర సబ్జెక్ట్ ఉండాలి, మన దగ్గర మ్యాటర్ ఉండాలి, మన దగ్గర ఏముండాలి, దేవుని వాక్యం ఉండాలి, సబ్జెక్ట్ ఉండాలి. అది లేకపోతే, వాక్యం లేకపోతే వ్యర్థం. 3 మందిరాలు కట్టబడినాయి 3 సార్లు. ఏమో అర్థమైందా? 3 సార్లు మందిరం కట్టబడింది. ఒకటి అరణ్యంలో మోసే చేత, 2వది యెరూషలేములో బంగారు దేవాలయం దావీదు చేత, సొలొమోను చేత. ఇద్దరు ఒకటే, తండ్రి కొడుకులు ఇద్దరు కట్టాలని కోరుకున్నారు. కొడుకు కట్టాడు. సొలొమోను అప్పుడు 1 మందిరం, 2 మందిరాలు అయ్యాయి. ఆ మందిరం కూల్చివేయబడింది. ఇప్పుడు 3వసారి కట్టించబడుతుంది జెరుబ్బాబెలు చేతుల మీదుగా. ఈ 3 మందిరాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ 3వ మందిరానికి విస్తారమైన కానుకలు, వెండి బంగారాలు పోగు చేయబడ్డాయి. 68వ వచనం. కుటుంబ ప్రధానులు కొందరు యెరూషలేములో నుండి యెహోవా మందిరమునకు వచ్చి దేవుని మందిరమును దాని స్థానములో నిలుపుటకు ఏ స్థానము, దాని స్థానం ఏది? యెహోవా మందిరం స్థానం ఎక్కడుంది? యెరూషలేములో. ఆ మందిరం ఇంతకుముందు ఏ స్థానంలో అయితే ఆ మందిరం పునాది వేయబడిందో క్రీస్తుపూర్వము 953లో, క్రీస్తుపూర్వము 960లో ఏ స్థలం ముందు పునాది వేయబడింది సొలొమోను చేతుల మీదుగా? అబ్రహాము ఇసాకును బలి అర్పించిన స్థలమందు, మోరియా పర్వతమందు. గుడ్. ఇవన్నీ మీరు వినాలి, ఇవన్నీ మీరు నోటెడ్ కావాలి. ఉంటలేవు సార్, ఎక్కలేవు సార్, ఎక్కవు సార్, మాకు జ్ఞాపకం ఉండవు సార్ అని అనుకోకూడదు. 2 గంటలన్నర సినిమాలో ఏముందో చెబుతావు? సార్ నో. 2.5 గంటల సినిమాలో ఏముందో చెబుతావు? 300 ఎపిసోడ్ల సీరియల్స్లో ఏముందో చెబుతావు? వాక్యం గుర్తులేదు అనడానికి కొంచెం మనకు
ఎట్లా అనిపిస్తుంది కదా. 300 ఎపిసోడ్ తప్పకుండా చెబుతారు, ఎపిసోడ్లో మిస్ కాకుండా చెబుతారు స్త్రీలు కూడా. గుర్తుండవంటవేంటిది? జ్ఞాపకం ఉండవా? కన్ఫ్యూజ్ అవుతారా? ఎవరు ఒక ఆయన కన్ఫ్యూజ్ అవుతున్నాం సార్. ఎందుకు అవుతావు కన్ఫ్యూజ్ ఎందుకు నీకు? 3 గంటల సినిమా ముందు కూర్చొని ఒక్క సీన్ మిస్ కాకుండా చెప్తావే, ఒక్క డైలాగ్ మిస్ కాకుండా చెప్పడానికి నీకు జ్ఞాపక శక్తి ఉంటుంది. దేవుని వాక్యం నీకు జ్ఞాపక శక్తి ఉండదా? 360 ఎపిసోడ్లు చెప్తావే, చదువు రాదు. మళ్ళీ చదువు రాకపోయినా 300 ఎపిసోడ్లు చెప్తుంది అమ్మ ఒక ఆమె. దేవుని వాక్యంకి వచ్చేవరకల్లా నిర్లక్ష్యం. ఎవరు అడగరానా? దేవుడు ఏమన్నాడనా? శిక్షించడానా? కొంచెం ఆలోచన చేయాలి. వాక్యం లేకపోతే వ్యర్థం. చెప్తున్నాను నేను, వాక్యం లేకపోతే వ్యర్థం. ఎన్ని చేసినా వ్యర్థమే. వాక్యం మనకు తెలిసి ఉండాలి. నా ప్రయత్నం అదే, నా ప్రయాస అదే, నా ప్రార్థన అదే. రైట్. నెక్స్ట్, ఏ స్థలం అందైతే మందిరం పాడు చేయబడి కూల్చివేయబడిందో మరలా ఆ స్థలం అందే మోరియా పర్వతం అందు అబ్రహాము ఇస్సాకును బలర్పించిన మోరియా పర్వతం అందే దావీదు బలిపీఠం కట్టిన కల్లం వర్ణాను కల్లమందు ఆ కల్లమందే ఆ స్థలం అందే మరలా సొలొమోను పునాది వేసిన ఆ స్థలం అందే. ఇప్పుడు మరలా జెరుబ్బాబేలు నీవు ఆ స్థలమందే నాకు మందిరముగా పునాది వేయాలి. ఆ స్థలమందే, ఆ స్థలమందు చదవండి 68. దాని స్థలమందు దేవుని మందిరమును దాని స్థానంలో నిలుపుటకు కానుకలను స్వేచ్ఛార్పణములుగా అర్పించిరి. పని నెరవేర్చుటకు తమ శక్తి కొలది ఖజానాకు 16,300 తులముల బంగారమును 2,70,000 తులముల వెండి యాజకుల కొరకు 100 వస్త్రములను ఇచ్చిరి. మందిరం కట్టడానికి వెళ్తున్నారా? యెరూషలేముకు వెళ్తున్నారా? అవును. జెరుబ్బాబెలుని అడుగుతున్నారు, మీరు వెళ్తున్నారా? ఎస్, మేము మందిరం కట్టడానికి యెరూషలేముకు వెళ్తున్నాం. 50,000 మంది సిద్ధపడ్డారు. పాడైన మా దేవాలయాన్ని మరలా కట్టుకుంటామని. అయితే మా దగ్గర ఈ కానుకలు ఉన్నాయి, మీకు ఇస్తున్నాం, తీసుకోండి. మా దగ్గర వెండి ఇంత ఉంది, మీకు ఇస్తున్నాం, తీసుకోండి. బంగారం ఇంత ఉంది, తీసుకోండి. 1000 కిలోమీటర్ల దూరంలో పడిపోయిన మన మందిరం కట్టబడాలి, ఘనంగా కట్టబడాలి, వైభవంగా కట్టబడాలి. జెరుబ్బాబెలు కానుకలు తీసుకోయా, జెరుబ్బాబెలు కానుకలు తీసుకొని వెళ్ళాయా. మీకు అక్కడ అన్నీ కొనాలి. అప్పుడంటే పుణ్యానికి తూరు రాజైన హీరాం పంపించాడు అన్నీ, సొలొమోను ఆజ్ఞాపిస్తే. ఇప్పుడు ఎవరు పంపిస్తారు? మీరు కొనండి, రాత్రులు కొనండి, ఇనుము కొనండి, ఇత్తడి కొనండి, అన్నీ కొనే వస్తువులే మేము ఇస్తున్నాం, తీసుకోండి అని. ఇంత బంగారాన్ని, ఇంత వెండిని, ఇంత సామాగ్రిని జెరుబ్బాబెలుకు అప్పగిస్తే అప్పుడు జెరుబ్బాబెలు 50,000 మందితో తిరిగి ప్రయాణం అయ్యాడు యెరూషలేముకు వచ్చి. ఇప్పుడు 3వ అధ్యాయము తిప్పేయండి పేజీ. 3వ అధ్యాయము 8వ వచనం నుంచి చదువుకుందాం. అందరూ చూడాలి. 3వ అధ్యాయం 8వ వచనం, పేపర్ తిప్పేయండి. 8 నుంచి. యెరూషలేములో ఉండు దేవుని యొక్క మందిరమునకు వారు వచ్చిన 2వ సంవత్సరము 2వ నెలలో షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు, ఇతని పేరు మీరు ఎప్పుడు మర్చిపోకూడదు. అర్ధరాత్రి అడిగినా చెప్పాలి. జెరుబ్బాబెలు యొక్క పేరు ఎప్పుడు మర్చిపోకూడదు. వీరు ముఖ్యమైన వాళ్ళు. జెరుబ్బాబెలు యోజాదా కుమారుడైన యెహోషువ. ఈ యెహోషువ ఎవరంటే జెరుబ్బాబెలుకు రైట్ హ్యాండ్. జెరుబ్బాబెలుకు రైట్ హ్యాండ్గా ఉండే వ్యక్తి ఎవరంటే ఈ యొక్క యెహోషువ. 2 వ్యక్తులను బాగా గుర్తుపెట్టుకోవాలి. జెరుబ్బాబెలు, అతనికి తోడుగా యెహోషువ. మోషే అనగానే మోషే పక్కన ఒక ఆయన గుర్తుంటాడు, ఒక ఆయన ఉంటాడు. ఆయన పేరు చెప్పండి. మోషే అనగానే అతని పక్కన ఒక ఆయన ఉంటాడు. అహరోను అన్న కాకుండా ఏం పేరు చెప్పండి మా
ద్వితీయోపదేశ కాండం తర్వాత వచ్చేది ఏంటిది? ద్వితీయోపదేశ కాండం తర్వాత వచ్చేది అయిపోయింది. చెప్పు ఏం ప్రభాకరు, ఏ గ్రంథం వచ్చేది? యెహోషువ. మోషే 40 సంవత్సరాలు అరణ్యంలో నడిపించినాడు. యా ఊరికి తొలకపోనికా? చెప్పండి అమ్మా, యా ఊరికి తొలకపోనికా? మోషే 40 సంవత్సరాలు ఐగుప్తు నుంచి అరణ్యంలో నడిపించినాడు. యా ఊరికి పోనికా చెప్పాలి? యా ఊరికి పోనికా? చెప్పండి రాజన్న, యా ఊరికి పోనికా? ఇప్పుడు 40 ఏళ్ళు నడిచినది యా ఊరికో పోనికనే కదా. అబ్బా యానన్నా చెప్పారు ఐగుప్తు, కానీ నన్ను పట్టుకుంటారు వచ్చి. ఈసారి ఏం నేర్పిస్తున్నాడు వీళ్ళకి కానీ. ఇప్పుడు వచ్చినదే ఆ నుంచి ఐగుప్తు నుంచే వచ్చినారు. ఇప్పుడు 8,000 మంది వచ్చినారు బయటికి. ఐగుప్తు బానిసత్వం నుంచి మోషే ఎంతమందిని విడిపించినాడు బయటికి? ఎన్ని లక్షల మందిని చెప్పు కృపణ? 6 లక్షల కాలు బలాన్ని, తల్లి పిల్లల్ని కలుపుకుంటే 30 లక్షల ప్రజల్ని ఐగుప్తులో నుండి బయటికి విడిపించినాడు. మీకు ఒక దేశం చూపించినాడు దేవుడు. ఆ దేశంలో పాలున్నాయి, పెరుగున్నాయి, తేనెలున్నాయి, అన్నున్నాయి, కట్టబడిన ఇండ్లున్నాయి, ద్రాక్ష తోటలున్నాయి, వెండి బంగారు ధనాగారాలు ఉన్నాయి. ఆ దేశాన్ని మీకు గిఫ్ట్గా ఇస్తున్నాడు, మిమ్మల్ని అక్కడికి తీసుకొని వెళ్తాను అని మోషే వచ్చి వారిని విడుదల చేసుకొని బయటికి తీసుకొని వచ్చినాడు. పాలస్తీనా, దాన్ని ఏమంటాం తెలుగులో? అది ఏం పేరు? కనాను దేశం. కనాను దేశాన్ని మీకు ఇస్తాను, మీరు నా మాట వినండి, బయటికి రండి అంటే అందరూ బయటకు వచ్చినారు. బానిసత్వం నుంచి, ఐగుప్తు బానిసత్వం నుంచి, ఐగుప్తులో నుండి బయటికి బయలుదేరారు. 40 సంవత్సరాలు మోషే నడిపించినాడు. 40 సంవత్సరాలు మోషే ఆండ్వర్లో ఉన్నాడు, అంటే మోషేకు శిష్యునిగా ఉన్నాడు, మోషేకు రైట్ హ్యాండ్గా ఉన్నాడు, ఆయన పరిచారకునిగా ఉన్నాడు 40 సంవత్సరాలు. ఎవరైనా యెహోషువ. మోషే ద్వితీయోపదేశకాండం ఎండింగ్ వరకు ఆ కనాను దేశంలోనికి తీసుకెళ్ళలేదు, కానీ కనాను దేశం దగ్గరకు వచ్చి అక్కడ ఆగాడు. ఇంకా అక్కడ ఆగి చనిపోయినాడు. అవతలికి వెళ్ళలేదు. ఇంకా యోర్దాన్ నది దాటితే కనాను దేశం, యోర్దాన్ నది దగ్గరకు వచ్చి ఆగిపోయి చచ్చిపోయినాడు. యోర్దాన్ నది దాటి అవతలికి తీసుకెళ్ళి పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని పంచి ఇచ్చింది ఎవరో తెలుసా? పంచి ఇచ్చింది ఎవరు? యెహోషువ. మోషే నడిపించాడు, యెహోషువ ఇచ్చాడు, పంచి ఇచ్చాడు. మోషే ఆ దేశం వరకు నడిపించినాడు, ఆ దేశంలోనికి దాటించి ఆ దేశాన్ని వారికి పంచి ఇచ్చాడు. పంచి ఇచ్చడం అంటే ఉన్న ప్లాట్లను పంచడం కాదు, ప్లాట్లను పోయి పంచి ఇచ్చినట్టు కాదు. మీకు అర్థమైందా? అప్పటికే ఆ కనాను దేశంలో వీరులు, శూరులు, ఉన్నత దేహులు, ఎత్తరులు, బలాఢ్యులు ఆ దేశంలో కాపురం ఉన్నారు. ఆ ల్యాండ్ అబ్రహాం పేరు మీద రిజిస్టర్ చేయబడింది దేవుని చేత. ఆ ల్యాండ్ అబ్రహాముకి రిజిస్టర్ చేయించాడు దేవుడు. అబ్రహాము వలసపోయినాడు. అబ్రహాముకి మీకు చెప్పాను 430-70 యూట్యూబ్లో ఫోటో ఉంటుంది, అది చూడండి మీరు. మన సంఘంలో చెప్పబడిన వాక్యాలు మీరు వింటలేరు, వినండి. 430 సంవత్సరాలు అంటే ఐగుప్తు, ఇదంతా చరిత్ర మీకు దాంట్లో దొరుకుతుంది. 70 సంవత్సరాలు అంటే ఈ కోరేసు, బబులోను చరిత్ర అందులో ఉంటుంది. మీరు వినాలి, ఇంటి దగ్గర ప్రశాంతంగా వినండి. ఎపిసోడ్లు చూడడం కాదు, ఇవన్నీ వినండి. సినిమాలు చూడడం కాదు, ఇవన్నీ చూస్తే కదా అర్థమవుతుంది దేవుని వాక్యం. రైట్. యెహోషువ యుద్ధం చేసి కనాను దేశంలో ఉన్న శత్రువులందరినీ ఓడించి, చంపేసి, ప్రాణాలకు తెగించి శత్రువులందరినీ ఓడించి ఆ దేశాన్ని ఈ 30 లక్షల ప్రజలకు పంచి ఇచ్చినాడు. అప్పుడు ప్లాట్లు. అది మ్యాటరు. మోషే పక్కన యెహోషువ ఉన్నట్లు ఇతని చరిత్ర ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే, ఇప్పుడు జెరుబ్బాబెలు యెరూషలేముకి వచ్చే టైంలో అతనికి రైట్ హ్యాండ్గా ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయన పేరు యెహోషువ. ఇక్కడ ఒక యెహోషువ ఉన్నాడు.
అక్కడ ఉన్న యెహోషువ మోషే కింద ఉంటే ఇక్కడ ఉన్న యెహోషువ జెరుబ్బాబేలుకు మందిరము పని చేయడానికి ప్రధాన యాజకుడిగా జెరుబ్బాబేలుకు సపోర్ట్గా ఉన్నాడు. వీళ్ళిద్దరూ ఎక్కడ వచ్చారంటే ఇప్పుడు యెరూషలేముకు వస్తున్నారు. 9వ వచనం 3వ అధ్యాయం ఎజ్రా గ్రంథం 9వ వచనం. యెహోషువ అతని కుమారులను అతని సహోదరులను మొత్తం లేవీల కుమారులందరూ కూడా కుమారులను వారి కుమారులను లేవీలైన వారి బంధువులను దేవుని మందిరంలో పనివారి చేత పని చేయించుటకు నియమింపబడిరి. 10వ వచనం. ఇప్పటి నుంచి ఈ దయచేసి వినండి 10, 11, 12 వచనాల వరకు మీరు సంతోషంగా వినాలి. శిల్పకారులు యెహోవా మందిరం యొక్క పునాదిని వేయిచుండగా, ఇప్పుడు 50,000 మంది ఇప్పుడు ఎక్కడున్నారు? యెరూషలేముకు వచ్చారు. ఎవరి నాయకత్వంలో, ఎవరి ఆధ్వర్యంలో, ఎవరి లీడర్షిప్లో? జెరుబ్బాబేలు లీడర్షిప్లో. కోరేసు ఆయన చక్రవర్తి అక్కడ ఎక్కడో ప్రధానమంత్రిలాగా ఆజ్ఞ ఇచ్చేశాడు, ఆయన అక్కడ ఉన్నాడు హాయిగా. ఇప్పుడు పని నడిపించాలి కదా. లీడర్ ఎవరు? యూదా వంశంలో అంటే జెరుబ్బాబేలును దేవుడు ఏర్పరచుకున్నాడు. జెరుబ్బాబేలుకి ఈ పెత్తనం అంటే ఈ యొక్క అధికారాన్ని అప్పగించాడు, మందిరం యొక్క బాధ్యతను అప్పగించాడు. అప్పుడు జెరుబ్బాబేలుకు సపోర్ట్గా అధికారులు, ఇంతమంది అధికారులు వచ్చారు, మేము కూడా పనులు చేయిస్తాం, మేము కూడా యెరూషలేము యొక్క మందిరం యొక్క నిర్మాణం కొరకు సహాయపడతామని వచ్చారు. అప్పుడు మందిరం పని పునాదులు వేయడానికి చూడండి 10వ వచనం. శిల్పకారులు యెహోవా మందిరం యొక్క పునాదిని వేయిచుండగా ఇశ్రాయేలు రాజును దావీదు నిర్ణయించిన విధి చొప్పున తమ వస్త్రములు ధరించుకొనిన వారై యాజకులు బాకాలతోనూ ఆసాపు వంశస్థులకు లేవీలు చేయు తాళములతోనూ నిలవబడి యెహోవాను స్తోత్రము చేసిరి. పునాది ఎలా వేస్తున్నారంట? స్తోత్రము చేసుకుంటా, పాటలు పాడుకుంటా పునాది వేస్తున్నారంట, మందిరం యొక్క పునాది. తర్వాత 11వ వచనం. వీరు వంతుల చొప్పున కూడి యెహోవా దయాళుడు, ఇశ్రాయేలీల విషయమై ఆయన కృప నిరంతరము నిలుచునని పాడుచు యెహోవాను స్తుతించిరి. మరియు యెహోవా మందిరం యొక్క పునాది వేయబడుట చూచి జనులందరూ గొప్ప శబ్దంతో యెహోవాకు స్తోత్రం చేసిరి. మనం కూడా గట్టిగా స్తోత్రం చెబుదామా? గట్టిగా చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెబుదాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గట్టిగా స్తోత్రం చేసి ఆ రోజు ఇలాగే దేవునికి స్తోత్రం కలుగునుగాక అందరూ ఆ రోజు అన్నారు. ఇప్పుడు మనం అంటున్నాం, ఆ రోజు అంటున్నారు. అప్పుడు మందిరం రాయి జెరుబ్బాబేలు వేశాడు. ఆ మందిరం పునాది వేస్తుంటే, పడగొట్టబడిన మందిరం పునాది రాయి వేయబడుతుంటే పెద్ద మనుషులు ఉన్నారు కదా, మోషన్న అట్లా పెద్ద మనుషులు, మన యొక్క గ్రామంలో పెద్ద మనుషులు ఉంటారు కదా, వాళ్ళందరూ ఏం చేశారంటే ముందుకు వచ్చినారంట. ఈ జెరుబ్బాబేలు యెహోషువలు జరగండి పక్క జరగండి, పెద్ద మనుషులందరూ ముందుకు రావాలని పిలిచాడు. పెద్ద మనుషులందరూ ముందుకు వచ్చారు. అందరూ ఆ పునాది వేస్తున్నటువంటి ఆ రాళ్లను చూసి ఏమంటున్నారంటే 12వ వచనం. మునుపటి మందిరమును చూచిన యాజకులలో, లేవీలలోను, కుటుంబ ప్రధానులలోను వృద్ధులైన అనేకులు ఇప్పుడు వేయబడిన ఈ మందిరం యొక్క పునాదిని చూచి గొప్ప శబ్దముతో ఏడ్చిరి. ఇంతకుముందు గొప్ప శబ్దంతో ఏం చేసినారు? ఇంతకు మునుపు పైనే గొప్ప పునాది వేస్తున్నప్పుడు రాయి వేస్తున్నప్పుడు గొప్ప శబ్దంతో ఏం చేశారు? స్తోత్రము చేశారు. ఇప్పుడు పెద్ద మనుషులందరూ ముందరకు వచ్చి గొప్ప శబ్దంతో ఏం చేస్తున్నారు? ఏడుస్తున్నారు, కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఎందుకు ఏడుస్తున్నారు? ఎందుకు ఏడుస్తున్నారు? మందిరం వేయబడుతుంది, కట్టబడుతుంది కదా, కన్నీళ్ళు ఎందుకు? ఆనందించాలి. కానీ పైన ఆనందించారు కదా, పై వచనంలో స్తోత్రం చేశారు గట్టిగా. పిల్లలు, యవనస్తులు, స్త్రీల యవనస్తులు, పురుషుల యవనస్తులు, సంఘ పెద్దలు, పరిచారకులందరూ గొప్ప శబ్దంతో కేకలు వేశారు. పెద్ద మనుషులారా మీరందరూ ముందుకు రండి అని పెద్ద మనుషులను ముందుకు పిలిస్తే పెద్ద మనుషులు గట్టిగా స్తోత్రం చేయకుండా గొప్ప శబ్దంతో ఏడ్చిరి. ఎందుకు ఏడ్చారంటావు? 70 సంవత్సరాలు పాడైపోయిన దేవాలయం
ఆ దేవాలయం ఇమేజ్ కూడా ఉంది కదా నీ దగ్గర సెల్లో. టెంపుల్స్ లేవా? సొలొమన్ టెంపుల్స్. పాడైన ఈ మందిరం టెంపుల్ పడిపోయింది. 70 సంవత్సరాలు ఇందులో పునాది వేసే దిక్కు లేదు, ఆరాధనకు స్థలమే లేకుండా పోయినప్పుడు మరలా కోరేసు పరిపాలనలో 70 సంవత్సరాల తర్వాత జెరుబ్బాబెలు నాయకత్వంలో ఈ రాళ్లను పునాదిగా వేస్తున్నాం, మరలా మునుపటి మందిరం వలె పునాది వేస్తున్నాం అని యూత్ అందరూ గొప్ప శబ్దంతో స్తోత్రం చేశారు. వృద్ధులందరూ కూడా వచ్చి గొప్ప శబ్దంతో కన్నీళ్లు కారుస్తున్నారు. ఎందుకు కారుస్తున్నారో తెలుసా? 70 సంవత్సరాలు మా ఊర్లో ప్రార్థన లేకుండా పోయింది. 70 సంవత్సరాలు మా ఊర్లో మందిరం లేకుండా పోయింది. 70 సంవత్సరాలు ఆకాశం అందున్న దేవునికి ఆలయం లేకుండా పోయింది. పెద్ద మనుషులు ఏడుస్తున్నారు. ఇప్పుడు మరలా మమ్మల్ని దర్శించావా? మేము అదృష్టవంతులం దేవా, మా మీద నీ కృప ఉంది, మమ్మల్ని విడిచే దేవుడు కాదు. బుధిగంతముల వరకు మేము బానిసలుగా వెళ్ళినప్పటికి కూడా అక్కడి నుంచి మరలా మమ్మల్ని ఇక్కడికి రప్పించి కోరేసు హృదయాన్ని ప్రేరేపించి కోరేసు యొక్క హృదయాన్ని ప్రేరేపించి జెరుబ్బాబెలు యెహోషువలను మాకు నాయకులుగా పంపించి ఈ మందిరం పునాదిని వేయిస్తున్నావా దేవా అని పెద్ద మనుషులు ఏడుస్తున్నారంట. ఆయన చేసిన ఉపకారం తలంచుకొని ఆనంద బాష్పాలతో గొప్ప శబ్దంతో పెద్ద మనుషులందరూ ఏడిచారు. ఇది మందిరం యొక్క చరిత్ర. ఈరోజు రెండవసారి పడిపోయిన మందిరం పునాది వేయబడింది. అందరూ గొప్ప శబ్దంతో దేవుని స్తోత్రం చేశారు, గొప్ప శబ్దంతో ఏడ్చారు. చివరి వచనం, అయితే మరి అనేకులు సంతోషం చేత బహుగా ఆరచిరి. 3 రకాలకు చెందిన వాళ్ళు ఉన్నారు, 3 తెగలకు సంబంధించిన వాళ్ళు ఇందులో ఉన్నారు. ఆ మందిరం దగ్గరికి వచ్చారు, ఆ మందిరం పునాది వేసే చోటుకి వచ్చారు. అబ్బాబ్బాబ్బా, ఎవరు వివరిస్తారు చెప్పండి? మందిరం యొక్క హిస్టరీ ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? మందిరం యొక్క హిస్టరీ. మనం ఎంత అదృష్టవంతులం తెలుసా? మీరు ఆలోచన చేయాలి. 3 తెగలకు సంబంధించిన వారు ఆ దేవాలయం దగ్గరికి, యెరూషలేము దేవాలయం దగ్గరికి వచ్చి ఒక తెగ వారు ఆనందంతో అరుపులు కేకలు వేస్తున్నారు, స్తోత్రం చేస్తున్నారు. ఇంకో తెగవారు వృద్ధులు కన్నీళ్లు కారుస్తున్నారు, గొప్ప శబ్దంతో కన్నీళ్లు కారుస్తున్నారు. ఇంకో తెగవారు ఆ ఆనందానికి తట్టుకోలేక బాణాలు కాలుస్తున్నారు. అరుపులు దేవుని మందిరం యొక్క పునాది వేయబడుతుంటే. 3 తెగలకు సంబంధించిన 3 గ్రూపుల వాళ్ళు అరుపుల చేత, గొప్ప శబ్దము చేత, కన్నీళ్ళ చేత, ఆనంద స్తోత్రముల చేత పునాది వేయబడింది. ఈ పునాది జెరుబ్బాబెలు యెహోషువ చేతుల మీదుగా క్రీస్తు పూర్వము 536లో వేయబడింది. క్రీస్తు పూర్వం 537లో కోరేసు పర్మిషన్ ఇస్తే 536లో ఈ మందిరం యొక్క పునాది వేయబడింది. జెరుబ్బాబెలు ఎప్పుడు వచ్చాడు? క్రీస్తు పూర్వము 536లో ఈ యొక్క మందిరానికి పునాది వేసి 536 నుంచి మందిరం పనులు ప్రారంభించి 516లో మందిరాన్ని పునాది వేసిన తర్వాత పూర్తి చేశాడు. పునాది వరకే నేను ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. పునాది ఎప్పుడైతే వేశారో, పునాది వేసిన తర్వాత కొంతవరకు కట్టబడిన తర్వాత ఏం జరిగింది అన్న వాక్య భాగాన్ని, అన్న మిగిలిన భాగాన్ని రేపు వారం మనం ధ్యానించుకుందాం. దేవుడు తన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడా, దయగల మా తండ్రి, సర్వోన్నతుడా, సర్వాధికారి అయిన మా గొప్ప దేవ, మా రాజా, మీకు స్తోత్రములు, మీకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. అవును రాజా, పాడైపోయిన దేవాలయం యొక్క పునర్నిర్మాణాన్ని మేము ఈరోజు ధ్యానించుకున్నాం. నెబుకద్నెజరు చేతుల మీదుగా పాడు చేయబడి కూల్చివేయబడినటువంటి మందిరం
మరలా క్రీస్తుపూర్వం 536లో జెరుబ్బాబెలు ఆధ్వర్యంలో నాయకత్వంలో పునాది వేసి పూర్వ వైభవాన్ని, పూర్వ మందిరాన్ని యెరూషలేములో వేస్తున్నప్పుడు యవనులు, యాజకులు, సేవకులు, ప్రవక్తలు ఆనందంతో స్తోత్రము చేసి కేకలు వేశారు. వృద్ధులు, పెద్ద మనుషులు అందరూ కూడా ఆనందంతో, బాష్పాలతో కన్నీళ్లు కార్చారు, గొప్ప శబ్దంతో ఏడ్చారు. బాలురు, మూడవ తెగకు సంబంధించిన వారందరూ కూడా అరుపుల చేత, కేకల చేత మందిరపు యొక్క పునాదులు వేసిరి అని మేము చదువుకొనుచున్నాం. దేవా, మందిరం యొక్క పునాది మేము కూడా వేసుకున్నాం, కట్టుడ ముగించాం, ప్రతిష్ఠ కొరకు ఎదురు చూస్తున్నాం. జనవరి 10, 11 తేదీలలో మా మందిరం యొక్క ప్రతిష్టలను వైభవంగా మీరు ముందుండి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఆలోపు జెరుబ్బాబెలు చేతుల మీదుగా ప్రారంభించబడిన ఈ మందిరాన్ని మేము కూడా పూర్తి చేసుకొని ప్రతిష్ఠ చేసి మా సంఘములో నూతన ప్రతిష్ఠ కొరకు సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం. విన్న వాక్యములు మా అందరి హృదయాల భద్రపరచమని, నీరు కట్టి ఫలింపజేయమని, దుష్టుడు ఎత్తుకొని పోకున్నట్లు మీరే ఫలింపజేయమని కోరుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు తన మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఈ సమయంలో మనం కానుకలు సేకరించుదాం. కానుకల పాట కొరకు మరి ప్రత్యేకంగా గ్రూప్ సాంగ్ పాడతామని సిద్ధపడ్డారు. మరి గ్రూప్ సాంగ్ వారు ముందుకొచ్చి కానుకల పాట పాడవలసిందిగా మనం చేస్తున్నాం. పరిచారకులు కానుకలు సేకరించాలని కోరుతున్నాను. విజయశీలుడా నా ప్రాణనాథుడా, నా ప్రతి అవసరము తీర్చినట్టి యేసునాథుడా, నా పదయములలో జయమునిచ్చిన కరుణాశీలుడా, నా ప్రతి అవసరము తీర్చినట్టి యేసునాథుడా, నా పదయములలో జయమునిచ్చిన కరుణాశీలుడా, పునరుద్ధానుడా, విజయశీలుడా, నా ప్రాణనాథుడా, పునరుద్ధానుడా, విజయశీలుడా, నా ప్రాణనాథుడా, కొండలు లోయలు ఎదురైనా జడియను యేసయ్యా, శోధన వేదన బాధలలో నన్ను విడువను యేసయ్యా, కొండలు లోయలు ఎదురైనా జడియను యేసయ్యా, శోధన వేదన బాధలలో నిన్ను విడువను యేసయ్యా, నాకున్న తోడు నీడ నీవే నాదు యేసయ్యా, నాకున్న తోడు నీడ నీవే నాదు యేసయ్యా, ప్రేమ పూర్ణుడా, నా స్తుతికి పాత్రుడా, ప్రేమ పూర్ణుడా, నా స్తుతికి పాత్రుడా, పునరుద్ధానుడా, విజయశీలుడా, నా ప్రాణనాథుడా, పునరుద్ధానుడా,
యేసయ్యా కన్నులారా నా స్వామిని చూసేదనేనయ్యా ఆ మహిమకు నన్ను పిలుచుకున్న పరిశుద్ధాత్ముడా ఆ మహిమకు నన్ను పిలుచుకున్న పరిశుద్ధాత్ముడా నా ప్రాణము నీవయ్యా నా సర్వము నీవయ్యా నా ప్రాణము నీవయ్యా నా సర్వం నీవయ్యా పునరుద్ధానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా పునరుద్ధానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా నా ప్రతి అవసరము తీర్చినట్టి యేసునాథుడా నా అపజయములలో జయమునిచ్చిన కరుణాశీలుడా నా ప్రతి అవసరము తీర్చినట్టి యేసునాథుడా నా అపజయములలో జయమునిచ్చిన కరుణాశీలుడా పునరుద్ధానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా పునరుద్ధానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా మంచిది. ఇంతవరకు మనం కానుకలు సమర్పించుకున్నాం. దేవుడు గుప్పిలు విప్పి ఇచ్చినటువంటి ప్రతి హస్తమును దీవించి ధారాళంగా ఆశీర్వదించును గాక. అదేవిధంగా ఈ సమయంలో మన సంఘంలో ఈ సమయంలో మనము సంఘ వార కార్యక్రమాలు విందాం. ఈ సమయం సెక్రటరీ ముందుకు వచ్చి కార్యక్రమాన్ని నడిపించాలని మనవి చేస్తున్నాం. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు నామమున వందనములు తెలియజేయుచున్నాము. మరి ముఖ్యంగా నవంబర్ చివరి రోజు ఈరోజు మనం డిసెంబర్లోకి రేపటి దినాన అడుగు పెడుతున్నాం. అంటే డిసెంబర్ అంటే మనకి క్రిస్మస్ పండుగ వచ్చినట్టే లెక్క. మనం క్రిస్మస్ పండుగలోకి అడుగు పెడుతున్నాం. దయచేసి మీరందరూ గమనించండి. అదేవిధంగా క్రిస్మస్ పండుగకు ఎవరైనా యాక్షన్ సాంగ్స్ చేసేవారు తప్పకుండా సంఘానికి తెలియజేయాలి. మీరు చివరిలో వచ్చి మా పాటకు ఇవ్వలేదనేది మీరు బాధపడేదానికన్నా ముందు మీరు సంఘానికి ముందుగానే తెలియజేయాలి. మీకు మరి ఒకసారి చెప్తున్నాము, గమనించండి. మీరు నేర్పించేవారు తప్పకుండా పాస్టర్ గారికైనా సరే సంఘానికైనా తెలియజేసిన ఎడల మీ యొక్క పాటలను ఏ విధంగా సెట్ చేస్తారో ఆ ఒక్క దినమా లేదంటే 2 రోజుల్లో ప్రోగ్రాంలు సెట్ చేయబడుతుంది. మీరు తప్పకుండా తెలియజేయవలసిందిగా ప్రభు పేరిట మనవి చేయుచున్నాము. అదేవిధంగా నూతన మందిరం ఓపెనింగ్ గురించి కూడా మీరు ప్రత్యేక ప్రార్థన చేయాలని మిమ్మల్ని కోరడం జరుగుతుంది. మీ యొక్క అనుదిన ప్రార్థనలో అదేవిధంగా ఈ చివరి ప్రార్థనలో తప్పకుండా జ్ఞాపకం చేసుకోవాలి. జనవరి 10, 11 తప్పకుండా ప్రార్థన చేయాలి. ఈ మహిమకరంగా జరిగే విధంగా మనం తప్పకుండా ప్రార్థన చేయాలని మీరు కోరుచున్నాము. అదేవిధంగా గత వారం క్రితం మనకు సంఘ క్వైర్ అంటే పాటలు నేర్పించే ఆయన మన చార్లెస్ పాస్టర్ ఇద్దరు వచ్చి ఉన్నారు. సాయంకాలంలో అనౌన్స్మెంట్ చేసిన తర్వాత ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి మీరు పాటలు ఏ విధంగా పాడతారో ఒకసారి ఆయన మీకు ఒక డెమో ఇస్తాడు రండి అని చెప్పిన వెంటనే చాలామంది వచ్చారు. వచ్చిన తర్వాత మిమ్మల్ని ఎవరైనా పైసలు అడిగారా? వచ్చిన వారు మిమ్మల్ని ఎవరైనా మీరు పాట నేర్చుకుంటే మీరు ఇక్కడ డబ్బులు ఇవ్వాలని ఎవరైనా అడిగారా? అడగలేదు కదా. మరి బయట ఎందుకు ప్రచారం చేస్తారు? పాటలు నేర్చుకునికపోతే 3,000 ఇవ్వాలా? అది మంచి పద్ధతి కాదు. అది మంచి పద్ధతే కాదు. గమనించండి. వచ్చిన వారు నేర్చుకోవాలంతే. అది సంఘం చూసుకుంటుంది. పైసలు ఇయ్యాలా సంఘం ఇస్తుంది అనేది. మీరు నేర్చుకునే బాధ్యత మాత్రమే మీది. మీరు బయట పాటలు నేర్చుకునే వాళ్ళు క్వైర్కి పోతే 3,000 ఇవ్వాలా అని మీరు మాట్లాడుకుంటారు. ఇది కానే కాదు. మీరు ఊకే అబద్ధాన్ని ప్రచారం చేస్తారు. ఇది గమనించండి. అది కాదు. ఎవరైతే దేవుని నామాన్ని ఎవరైతే గణపరుస్తారో వారు మాత్రం ఇంట్రెస్ట్ ఉన్నవారు ఎవరైనా రావచ్చు. దీంట్లో వయసుతో భేదం లేదు, వయస్సుతో భేదం లేదు. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు, పురుషులైనా సరే స్త్రీలైనా సరే ఆ విధంగానే ప్రకటన చేసినాం. అందరు నేర్చుకొని ఆ రోజు స్టేజ్ పైన మన పిల్లలు
మనము అందరం కలిసి దేవుని పాటలు మనం పాడాలని నిర్ణయించారు. అది అందరూ మాట్లాడితే వచ్చిన వారు చెప్పారో అక్కడ బయట ఉన్నవారు చెప్పారో ఎవరిని అడిగారో కూడా తెలియదు. మీరు పాటలు నేర్చుకుంటే 3,000 ఇవ్వాలని. అది కాదు, తప్పు. దయచేసి ఏమైనా కానీ దేవుని యొక్క కార్యాలని మనం ఈ విధంగా చెప్పకూడదు. అది ఎంత మాట్లాడారు అనేది సంఘం ఉంటుంది, పెద్ద మనుషులు ఉంటారు, అందరూ ఉండి నిర్ణయిస్తారు. మీరు నేర్చుకోవడానికి మాత్రమే క్వైర్ రావాలని ప్రకటన చేసినాం. దాని ప్రకారమే నేర్చుకోండి. అంతేగాని డబ్బులు ఇస్తేనే నేర్పిస్తారనేది ఇది తప్పు. అదేవిధంగా జనవరి 10, 11 నిర్ణయించిన ప్రకారము మీరు ఇంకా ఎవరైనా కార్యానికి మన ఓపెనింగ్కి డబ్బులు ఇవ్వలేదో దయచేసి త్వరగా ఇవ్వాలి. ఇంకా 5,000 రూపాయలు ఇంకా కొంతమంది ఇవ్వలేదు, తప్పకుండా ఇవ్వాలని మిమ్మల్ని ప్రేమతో కోరుకుంటున్నాము. అదేవిధంగా మీరు ప్రత్యేకంగా ప్రార్థన చేయాలి. చార్లెస్ పాస్టరు ఒక మాట చెప్పిండు. చార్లెస్ పాస్టరు మీరందరూ ఇక్కడ పాటలు పాడుతుంటే మాకు ఒక మాట చెప్పిండు. సార్ మాకు అంత డబ్బులు అయితే లేవు సార్, ఇన్ని లక్షలు అయితే మేము ఎప్పుడు పెట్టలేదు సార్ అని మేమంటే, అన్న మీరు ఇంత సింపుల్గా ఎట్లా అంటారు అన్న డబ్బులు లేవనేది? మేము ఆయన చెన్నిపాడులో పాస్టర్గా చేసేటప్పుడు 16,000తో ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిండంట. 16,000 రూపాయలతో 25 లక్షల ప్రోగ్రామ్స్ కంప్లీట్ చేసిండు. చెన్నిపాడు గ్రామంలో ఆయన యూట్యూబ్లో కూడా ఉంటుంది, అది కూడా చూపించిండు. అది కూడా చూడండి, ఒకవేళ అది అబద్ధం కాదు, రియల్గా చెన్నిపాడు గ్రామం అది యూట్యూబ్ కొడితే వాళ్ళ చర్చి వాళ్ళ ఓపెనింగ్ ఏ విధంగా ఉందో జరిగిందో అది కూడా చూపించబడుతుంది. కాబట్టి మీరు ఆయన ఒక 16,000 రూపాయలతో 25 లక్షల ప్రోగ్రామ్ మరి ఏ విధంగా సాధ్యమైంది సార్ అని అడిగినాం. ఏ విధంగా ఇచ్చిండ్రు అన్నాం. ఒక బ్యాచ్ ప్రార్థన చేసుకుంటూనే ఉంటుందన్న, పాస్టరు కొంతమంది సంఘంలోనే అనుదినం ప్రార్థన చేస్తుంటారన్న. మీరు సంఘాలకు వెళ్ళి ఈ విధంగా మా యొక్క చర్చి ఓపెనింగ్ ఉందని మీరు అడుగుతుంటే అది వస్తుంటాయి. మీరు ఆ విధంగా చేయండి, ఎందుకు రావని మాకు ఒక సజెషన్ ఇచ్చిపోయింది సార్. కాబట్టి మీరు దయచేసి మీరు అనుదిన ప్రార్థనలో జనవరి 10, 11 ఓపెనింగ్ గురించి, అదేవిధంగా ముందు వచ్చే క్రిస్మస్ పండుగ గురించి కూడా ప్రత్యేకంగా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మిమ్మల్ని కోరుకుంటూ, ఇంకా ఏమైనా కానీ విషయాలు బయట వేరే రకంగా చెప్పకండి. ఎవరైనా చెప్తే కూడా ఇది కాదని కూడా చెప్పండి. థ్యాంక్ యూ. అదేవిధంగా సంఘాన్ని ప్రేమించి హోటల్ రాజుమామ, అదేవిధంగా సలోమక్క సంఘాన్ని ప్రేమించి ఆ ప్రత్యేక కానుక 500 రూపాయలు ఇవ్వడం జరిగింది. వారి కుటుంబాన్ని వారు చేస్తున్నటువంటి పనులను దీవించి ఆశీర్వదించును గాక. అదేవిధంగా ఒక ప్రకటన, క్రిస్మస్ సంగీత ఆరాధన జరుగుతుంది 2025 డిసెంబర్ 5వ తారీఖు శుక్రవారం సాయంత్రం 6 గంటలకు క్రిస్మస్ సంగీత ఆరాధన జరుగుతుంది. రెవరెండ్ ఎస్పి రవికుమార్, ఒలివ చర్చ్ పాస్టర్ గద్వాల వారి ఆధ్వర్యంలో ముఖ్య ప్రసంగికులు పాస్టర్ అనూక్ రాజు గారు, ప్రిన్స్ ఆఫ్ మినిస్ట్రీ హైదరాబాదు గారు వస్తున్నారు. గద్వాల్లో ఎంబి ఒలివ చర్చ్ గద్వాల ఈ యొక్క కార్యక్రమం క్రిస్మస్ సంగీత ఆరాధన కార్యక్రమం జరుగుతుంది. స్తుతి ఆరాధన పాస్టర్ ప్రకాష్ గారు, క్రీస్తు కలవరి ప్రేమ పరిచారకులు గద్వాల గారు. తప్పకుండా క్రిస్మస్ సంగీత ఆరాధనలో డిసెంబర్ 5వ తారీఖున జరుగుతుంది సాయంత్రం 6 గంటలకు ఎంబి ఒలివ చర్చ్ గద్వాల్లో. ప్రతి ఒక్కరూ పాల్గొనవలసిందిగా ప్రభుపేట మనవి చేస్తున్నాము. మంచిది. ప్రకటనలు తెలియజేసినటువంటి సెక్రటరీకి ప్రభుపేట వందనాలు. దేవుడు వారిని దీవించును గాక. వారి కార్యక్రమాలు ఏమైనా ఉన్నట్లయితే ఈ రోజు తెలియజేయాలని మనవి చేస్తున్నాం.